మన శ్రీమాన్ పరాంకుశాచార్య స్వామి వారి యొక్క శ్రీమతి దేవిక గారి యొక్క పక్షాన ఓఎస్ శ్రీమాన్ డాక్టర్ ఓలేటి రవికుమారాచార్య స్వామి వారిని సాదరంగా శాస్త్రాంగ దండవత్ ప్రణామపురస్సరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ పూట మనం చెప్పుకున్నట్టుగా ముందు థియరీ, తర్వాత ప్రాక్టికల్. సీతారామ కళ్యాణ వైభవం థియరీ వారు మనకు అనుగ్రహిస్తారు. అలాగే ప్రాక్టికల్గా ఆ సీతారామ కళ్యాణాన్ని ముందేమో చెవులతోటి గ్రోలుతాం సీతారామ కళ్యాణ సౌందర్య వైభవాన్ని. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మనం చూడలేదు. వన్స్ మోర్ అంటారే, కొన్ని ఆ రికార్డ్ చేసిన వాటిని రీప్లే అంటారే. అప్పటి కళ్యాణ వైభవాన్ని మనం వినలేదు కాబట్టి అది రీప్లే. అప్పటి సీతారాముల కళ్యాణ వైభవం చూడలేదు కాబట్టి అది రీప్లే రూపంలో మనకి వాళ్ళు అందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రవికుమారాచార్య స్వామి వారి గురించి పరిచయం చేయడం అంటే ఉదయం లేచిన తర్వాత తూర్పు వైపు తిరిగి దివిటీ పట్టుకొని పైన సూర్యుడు ఉన్నాడు, ఆయనే తూర్పుని ఉదయిస్తుంటాడు, ప్రతిరోజు ఉదయిస్తుంటాడు, ఆయన కిరణాలు ఉంటాయి, ఆయన రౌండ్ గా ఉంటాడు. ఆ మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడి నుంచి వేడి వస్తుందని చెప్పడం ఎట్లాంటిదో వారి గురించి పరిచయం చేయడం అట్లాంటిది. మనం తినబోతూ రుచి ఎరగడం ఎందుకని పంచదార గురించి ఎంత అరగంట చెప్పినా చప్పగానే ఉంటుంది, కానీ చెంచాడు నోట్లు వేసుకుంటే తీయగా ఉంటుంది. కాబట్టి ఆ పంచదార మాధుర్యాన్ని పంచేటువంటి రవికుమారాచార్య స్వామి వారి ప్రవచనం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తొందరగా హరికథ మొదలుపెట్ట ఉన్నాడు ఒకడు, అందరు లేరు ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడు పాపం బాగా శ్రద్ధగా వింటాడేమో అని ఈయన చెప్తున్నారు. ఆ ఎందుకు అసలు సంగతి అంటే ఆ హరికథ అయిపోతే ఆయన నిలబడ్డ చాప తీసుకుపోదాం అన్నట్టుగా అలా మా ప్రవచనం వారిది వైభవంగా సాగితే ప్రవచనం అయిపోతే మళ్ళీ మనం తర్వాత వెంటనే ఇంకో హైదరాబాద్లో ఎదురు చూసేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అక్కడికి వారికి పుష్పమాల సమర్పణ కాగానే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పుష్పమాలను వారి దంపతులు తీసుకొచ్చి సమర్పిస్తారు. కానీ నిన్న చెప్పుకున్నా, ఉదయం చెప్పుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా, ఇది ఒక ఆశ్చర్యకరమైన సమ్మేళనం, ఆపాత మధురమైన సమ్మేళనం, ఆలోచనామృతమైన సమ్మేళనం. పొద్దునే మేము వాకింగ్లో ఏమనుకున్నామంటే ఇంత బాగా ఒక కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళా ఏమీ స్పందన లేకుండా ఉంటే వారు చేసిందంతా వృధా అవుతుంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఒక ఆదివారం పూట కుదిరితే ఆషాఢ మాసంలో ఆదివారం హైదరాబాద్లో ఎవరింట్లో వారు టిఫిన్ చేసి తప్పనిసరిగా 10 గంటలకు ఒక దగ్గర చేరి 10 మంది బాగా మాట్లాడేవారు. అందరూ బాగా మాట్లాడేవారు కావాలి. ఒకరు పైకంటే ఒకరు కింది గంటే కాకుండా ఆ 10 మంది వక్తలు తలా పావు గంట మాట్లాడి మధ్యాహ్నం మాత్రం మంచి రుచికరమైన పదార్థాలు, అది కాస్త కుదిరితే సినిమాలు ఆగిపోయినవి, అలా ఒక 2 గంటలు మాట్లాడుకొని 1 గంట సేపు భోజన విరామం పెట్టుకొని మళ్ళీ 2 గంటలు మాట్లాడుకుంటే కుటుంబాలతో సహా వస్తే ఇప్పటి కార్యక్రమాన్ని అనుసరించి ఓ మంచి పెద్ద కార్యక్రమాన్ని అనుసరించి చిన్న కార్యక్రమం పెట్టుకుంటే హైదరాబాద్లో కూడా ఒక నూతనమైన పిచ్చి గెట్ టుగెదర్లు, పిచ్చి కిడ్డీ పార్టీల కన్నా గుణానుభవ గోష్ఠిగా ఒక గోదా సంగోష్ఠి, అది కూడా మరింగంటి వారి గ్రంథంతో కూడిన గోదా సంగోష్ఠి ఏర్పాటు చేసుకున్నాము. నిన్ననే శ్రీకాంత్ గారు మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారి శత జయంతి రాబోయే సంవత్సరం 2027 నవంబర్ సుమారు మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారు. మరింగంటి శ్రీరంగాచార్య స్వామి అంటే కరీంనగర్ సొమ్ము, తెలంగాణ సొమ్ము, మంచి వక్త అంటే వారే బ్రాండ్ అంబాసిడర్. అలాంటి వారికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అలాంటి మరింగంటి వారి వైభవాన్ని మనం గ్రోలుతూ గోదా సంగోష్ఠి రూపంలో మనం ఓలేటి రవికుమారాచార్య స్వామి వారికి పరాంకుశాచార్య స్వామి వారు, దేవిక గారు పుష్పమాలను సమర్పిస్తున్నారు. ఒకసారి సేవిద్దాం. వనమాలగా వారు సమర్పిస్తున్నారు, మనం సేవిద్దాం. అలాంటి ఒక ఆదివారం కూడా ఒక కార్యక్రమం చేసుకుందామని అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ తెలిపేటట్టుగా మళ్ళీ దేవిక గారికి వారు చెప్తారు, వారు అందరికీ తెలుపుతారు. హైదరాబాద్లో మనం ఒక కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో ఒక ఆదివారం పెట్టుకుందాం. జై శ్రీమన్నారాయణ. ప్రవచనామృతాన్ని అనుగ్రహించవలసిందిగా రవికుమారాచార్య స్వామి వారిని కోరుతున్నాం.
ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం జీవక్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమస్కృతపదామృతయుగ్మరుక్మ వ్యామోహదస్తదితరాణి వినాయనే మద్గురో భగవతోऽస్యైకసిन्धो రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రీగుణం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాత్మజభట్టనాథ శ్రీభక్తిచార కులశేఖర యోగివాహ భక్తాభిరేణుపరకాల శ్రీముహుస్ర శ్రీమత్పరాంకుజమునిం ప్రణతోऽస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాతేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్కార్. జ్ఞానానందమయం దేవం నిర్మలగురుగారిణిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. జన్మేదేవ సదా తదీయాః దయాతరంగానచరాకటాక్షాః ప్రోక్తేషు పుంసామృతం చిరంజీం సరస్వతీం సంశితకామధేనుం. వందే వేదాంతకర్పూరకామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవాత్సవరదాచార్యగోత్రం తత్పదసంశ్రయం ఆచార్యతనయం వందే రఘునాథాత్మయం గురుం. ఉల్లాసపల్లవితబాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అస్మద్గురుభ్యో నమః. వేదికపైనటువంటి పెరుమాళ పిరాకి సమేత పెరుమాళకి అలాగే ఇటువంటి పెద్దలందరినీ కూడా సేవిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు భావిస్తూ నిన్నటి రోజున సుందరకాండ వైభవాన్ని అద్భుతంగా అందించినటువంటి శ్రీమాన్ డాక్టర్ మరింగంటి కులశేఖర శాస్త్రి వారి యొక్క పాదపద్మాలలో అలాగే శ్రీమాన్ సముద్రాల రఘోపాచార్య స్వామి వారి యొక్క శ్రీపాదాలలో అనేక దాసోహాలు తెలియజేసుకుంటూ అలాగే ఉన్నటువంటి భాగవతోత్తములు పెద్దలు అందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ ఇవాళ దాసుడు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఒక కొత్త కోణంలో మీ అందరి ముందు పంచుకోబోతున్నాడు. అయితే వినపడుతుందండి అందరికీ? దగ్గర కట్టుకోవాలి, పట్టుకోను. నిన్నటి రోజున ఉదయం సాయంత్రం ఘట్టాలేమో సుందరకాండ 36 సర్గలు ఒకరికి, మిగిలిన 36 సర్గలు ఒకరికి, చాలా పెద్ద కంటెంట్. అని వాళ్ళ దాసుడు వ్యాఖ్యానం చేయబోయేది రెండే రెండు శ్లోకాలు వ్యాఖ్యానం చేసి మేము ముగించుకుంటాం అన్నమాట ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే ఇంత స్వార్థం వాళ్ళకి, అంత పెద్ద కంటెంట్ అంటే వాడు పెద్దలు కాబట్టి వాళ్ళు చేస్తారండి. వారు పెద్దలు కాబట్టి ఎంత పెద్ద దాన్నైనా కూడా ఆ సమయంలో చేస్తారు. చిన్నవాళ్ళకి అంత అనుభవం లేదు కాబట్టి ఏదో 2 చిన్న శ్లోకాలు తీసుకొని వాటిని అనుభవించే ఒక ప్రయత్నం చేద్దాం. పూర్వజన్మ సుకృత భాగ్యవశాత్తు వాళ్ళ జ్ఞాన సరస్వతి కొలువైనటువంటి బాసర క్షేత్రంలో భాగవతోత్తములను సేవిస్తూ లలాటంలో ఊర్ధ్వపుండ్రాన్ని ధరించేటువంటి భాగవతోత్తములను సేవిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాం. సీతారామ కళ్యాణ ఘట్టం బాగుంది. మన విషయంలోకి వచ్చినప్పుడేమో వివాహము అని అంటున్నాం, పెరుమాళ్ళ విషయానికి వచ్చినప్పుడేమో కళ్యాణము అని అంటున్నాం. ఈ వివాహము కళ్యాణం ఒకటేనా, వేరువేరా, ఏమిటి అనేది కొద్దిగా ఎండ్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా పెళ్ళి కావాలంటే ఒక యోగం ఉండాలండి, అవునా? ఉండాలా? పెళ్ళి అయిన మగవాళ్ళందరూ చేయొచ్చండి. ఇక్కడ పెళ్ళి అయిన మగవాళ్ళందరూ చేయొచ్చండి. నిజంగా అదృష్టం అవుతుంది.
ఇప్పుడు సంబంధం కూడా చాలా కష్టంగా ఉంది కదా. ప్యాకేజ్ కుదిరితే కలర్ కుదరట్లేదు, కలరు ప్యాకేజీ కుదిరితే హైట్ కుదరట్లేదు, ఇవన్నీ కుదిరితే జాతకం కుదరట్లేదు, ఇవన్నీ కుదిరితే జాతకం కుదరట్లేదు. అంటే ఏదైనా ఒక భాగ్యం ఉండాలి. ఈ ప్రస్తుత పరిస్థితిని బహుశా త్రేతాయుగంలో దశరథ చక్రవర్తి బాగా ముందే ఊహించడం కాబోలు శ్రీరామచంద్రమూర్తికి 12 సంవత్సరాల వయసు ఉండగానే ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి దారక్రియాంపతి అని ఆ పెళ్లి సంబంధాల గురించి చర్చ పెట్టాడనమాట. ఇలా వివాహం కావాలి అని, మంచి సంబంధం ఉంటే చూడండి అని. అంటే రాముడి వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకే అంత ముందు చెప్పి, ఎందుకంటే తెలుసు ఆయనకి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ కాబట్టి. అది అనగానే వెంటనే రక్షణ భటుల నుంచి ఒక కబురు వచ్చింది, అయ్యా విశ్వామిత్రుల వారు ఏం చేశారు. ఎవరు వచ్చారు? విశ్వామిత్రుల వారు వస్తున్నారంటే వెనకాల టీవీ నైన్, ఈటీవీ 2 అందరూ వస్తారు. చాలా కాంట్రవర్సీ ఉంటుంది కదా. ఎందుకంటే వశిష్ఠుడు ఉన్నాడు అక్కడ వశిష్ఠుడు ఉన్నాడు. అంతకుముందు కొంచెం డిష్ అయింది వాళ్ళకి. సరే విధంగా అందరూ చాలా సందరూ వచ్చారు. చెప్పగానే అయ్యి అవునా స్వామివారు వచ్చారని వెంటనే చక్రవర్తి పురోహితులతో సహా పూర్ణకుంభంతో సహా స్వాగతం పలికారు. అయ్యా రండి అని. అక్కడ చక్కగా మీ రాక నిజంగా మమ్మల్ని పావనం చేసింది అని కూర్చోబెట్టి ఇరువురు క్షేమ సమాచారం తీసుకున్న తర్వాత, అయ్యా మీరు వచ్చిన రాకకు ఏమిటి అర్థం తెలియజేయండి, నీకేం చేయగలను నేను. ఏం లేదయా, యాగం చేస్తున్నాను సిద్ధాశ్రమంలో. ఆ యాగం చివరిలో అక్కడ ఉండే రాక్షసులు సరిగ్గా పూర్ణావతి సమయంలో ఆ పైనుంచి రక్తాన్ని మాంసాన్ని పడేస్తున్నారు, హోమగుండంలో అపవిత్రం చేస్తున్నారు. మరి మేమేమో కంకణం కట్టుకొని దీక్షలో కూర్చుంటున్నాం కాబట్టి మాకు తపస్సు ఉన్నా వాళ్ళు శపించలేము. శపిస్తే ఏమవుతుంది? తపస్సు తరిగిపోతుంది. కాబట్టి ఆ యాగ సంరక్షణ కోసం నీ కుమారుణ్ణి పంపించాలి. వాస్తవానికి విశ్వామిత్ర మహర్షి వచ్చింది లోక కళ్యాణార్థం, అంటే శ్రీరామ కళ్యాణార్థమే వచ్చాడు. శ్రీరాముడి కళ్యాణం అంటేనే లోక కళ్యాణం కదా, ఆ కళ్యాణార్థం వచ్చాడు. మరి యాగ సంరక్షణ అనేది ఒక చిన్న విషయం మాత్రమే. ఏమిటి అసలు కారణం ఏమిటి? యాగ సంరక్షణ కానీ తీసుకుని వెళ్ళి మరి రాముడితో పాటు లక్ష్మణస్వామి కూడా వచ్చి ఆ యాగ సంరక్షణ అయిపోయిన తర్వాత మిథిలా నగరంలో ఒక ధనుర్యజ్ఞం నడుస్తుంది, మీకు ఆ ధనుస్సును చూడాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా రావచ్చును అని చెప్తారు. అంటే వీళ్ళు చాలా యంగ్గా ఉన్నారు, యువకులుగా ఉన్నారు. రామలక్ష్మణ పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని చెబితే వారు వస్తారు. మనం ఇప్పుడు దేవాలయం వెళుతున్నాము అంటే పిల్లలు రారు. ఆ టెంపుల్ పక్కనే ఏదో పానీపూరియో ఐస్ క్రీమో ఏదో ఇప్పిస్తారంటే వాళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఆ యజ్ఞ సంరక్షణ పూర్తి అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయోధ్యలో డ్రాప్ చేయగలను, కానీ నేను మిథిలానగరం వెళుతున్నాను, అక్కడ యజ్ఞం చేస్తున్నాడు, చాలా పురాతనమైన ధనస్సు ఉంది అక్కడ, అది ఇంతవరకు ఎవరు దాన్ని ఎక్కువ పెట్టలేదు, ఎక్కువ పెడితే సీతాదేవి ఇస్తారు, ఇవన్నీ నేను చెప్పలేదు. చాలా గొప్ప ధనస్సు ఉంది అన్నారు. అంటే కొంచెం ఇంట్రెస్ట్ కలిగించాడు అనమాట. అది వినగానే నేను వెళుతున్నాను, మీకు ఆసక్తి ఉంటే మీరు రావచ్చు అన్నారు. మేము కూడా వస్తాం గురువుగారు అన్నారు. సరే తీసుకుని వెళ్ళాను. ఇదంతా మనకు తెలిసిన కథనే, ఇందులో ఏది కొత్తది లేదు. కానీ ఇది దాసుడి భావన. కొన్ని రసోక్తులు పెద్దల ముందు పంచుకుంటాడు, ఏదైనా దోషాలుంటే చివరిలో సరి చేస్తే దిద్దుకుంటాడు దాసుడు. విశ్వామిత్ర మహర్షికి గాయత్రి మంత్ర ద్రష్ట అని పేరు. అవునా? గాయత్రి చంద్ర ఋషి, సవితా దేవత, విశ్వామిత్ర ఋషి అని ప్రతిరోజు సంధ్యావందనం మనం చెప్తాం. ఈయన ముక్కు మూసుకొని సంధ్యావందనం చక్కగా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తున్నాడు. అమ్మవారు ఆయన కనిపించింది. ఏమయ్యా, వేదవేద్యే పరేపుంచి జాతే దశరథాత్మజే, ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు, అక్కడ పెళ్లి కావాలని దశరథ చక్రవర్తి మంత్రాలు చేస్తున్నాడు, నువ్వు ఇంకా ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నావు ఏంటి? వెళ్ళవయ్యా వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఏదో ఒకటి చేయండి అన్నాడు. అంటే ఏదో ఒకటి చేయడం అర్థం ఏంటి? ఇక్కడ నేను ఉన్నాను, నువ్వు వెళ్ళని తీసుకొని వస్తే మా వివాహం అవుతుంది అని. ఇప్పుడు ఈయన అంశం పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఈయన వచ్చిందే కళ్యాణం కొరకు కదా. మరి అప్పటిదాకా శ్రీరాముడికి సంబంధాలు చూస్తున్నారంటే ఆయనకే సంబంధాలు దొరకనా అండి? అంటే ఒక మాట ఆలోచించండి. అప్పటి వరకు శ్రీరాముడు సాధించింది ఏమైనా ఉందా? ఏమండి? తాటకా వధ సంహారం ఎప్పుడైంది? విశ్వామిత్రుని కలిసిన తర్వాతనే కదా. అలాగే సుబాహు సంహారం, మారుచుని కొట్టడం కూడా విశ్వామిత్రుని కలిసిన తర్వాతనే. అప్పటి వరకు రాముడి యొక్క బయోడేటాలో చెప్పుకోదగ్గ వెయిటేజ్ అంటూ ఏమీ లేదు. ఏమనుందా? ఏమీ లేదు. మరి రాముడి గురించి ఏం చెప్తే పిల్లనిస్తారండి? ఏమంటారు? రాముడు మంచి బాలుడండి, తల్లిదండ్రుల మాటలు వింటాడండి, అసలే పిల్లనియమండి అని. తల్లిదండ్రుల మాట వినవాడికి పిల్లనిస్తారండి ఎవరన్నా? అసలే ఇవ్వరు. అత్తమామ మాట వినవాడికి పిల్లనిస్తారు. కాబట్టి ఇక్కడ బయోడేటాలో వెయిటేజ్ లేదు. బయోడేటాలో వెయిటేజ్ పెంచాలి, ఏదో ఒకటి పెంచి రామకళ్యాణం చేయాలి. కాబట్టి ఈ విశ్వామిత్ర గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్ర మహర్షుల వారు
బయలుదేరాడు. లోక కళ్యాణం కొరకే బయలుదేరాడు. అలా వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాడు. ఆ ధనుర్యాగం దాన్ని చూపించడం కొరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జనక చక్రవర్తి శతానందుడు అనే ఒక పురోహితుడు వెంటబెట్టుకొని పూర్ణకుంభ స్వాగతం పలికారు. అయ్యా మీరు రండి అన్నారు. మిథుననగరంలో చక్కగా వెంచేపు చేసుకున్నారు. కూర్చున్న తర్వాత చూడగానే శ్రీరాముడి యొక్క దివ్య సౌందర్యం చూడగానే, లక్ష్మణస్వామి ఇద్దరిని చూడగానే వెంటనే మంగళాశాసనం చేశాడు జనక చక్రవర్తి. ఎవరు? జనకుడు. ఏం చేశాడు? మంగళాశాసనం. సాధారణంగా మీరు గమనిస్తే మన ఆళ్వారందరిలో కూడా ఎవరైతే తమ పిల్లని పెరుమాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ కూడా మంగళాశాసనం చేసేటువంటి ఒక ఆలోచనే ఉంటుంది. అటు పెరియాళ్వారు కావచ్చు, ఇటు కులశేఖరు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంగళాశాసనం చేసేటువంటిది. జనక చక్రవర్తి కూడా వాళ్ళిద్దరూ చూడగానే ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఆహా, అది ఎంత అద్భుతమైనటువంటి తేజస్సు కలవారయ్యా వీళ్ళు. దేవలోకం నుంచి ఊడిపట్టినటువంటి పిల్లలాగా ఉన్నారు. చూస్తేనే దృష్టి తగిలేట్టుగా ఉంది. దీనికి మంగళమవుగాక భద్రంతే భద్రంతే అన్నాడు. మళ్ళీ ఈ భద్రం అనే మాట మళ్ళీ ఒక చోట వాడతాడు. ఆ ఒక్క శ్లోకం గురించి దాసుడు వ్యాఖ్యానం చేయబోయేది వాళ్ళ భద్రంతే అని వాడాడు. గజసింహ గతి వీరవు శార్దూల వృషభోపము. గజగతి, సింహగతి, శార్దూలం పెద్ద పులి గతి. గతి అంటే నడక అని అర్థం అనమాట. అలాగే వృషభం ఎద్దు. ఏడుగు నడుస్తూ ఉంటే ఒక టీవీ, అలాంటి ఒక టీవీ కనబడుతుంది. సింహంలో పరాక్రమం. పెద్ద పులి వెళ్ళేటప్పుడు ఆ శత్రువులు ఛేదించాలని వెళ్ళేటప్పుడు కనిపించేటువంటి ఒక తీవ్రమైన కోపం. ఎద్దు నడిచేటప్పుడు ఆ శత్రువుల సమూహంలో వెళ్ళేటప్పుడు రొమ్ము విరుచుకొని వెళ్ళేటువంటి ఒక పౌరుషం. ఆ రాముడి యొక్క నడకలో అవన్నీ చూశాడు. ఎవరు? జనక చక్రవర్తి. అవన్నీ చూస్తేనే దృష్టి తగినట్టుగా ఉందని మౌకుమారౌ భద్రంతే నీకు మంగళమవు కాక అని వెంటనే మంగళాశాసనం చేశాడు. ఈ నడకలన్నీ కూడా మనం శ్రీరంగంలో నంపెరుమాళ్ విషయంలో చూడవచ్చు. అది నడయడహు అని ఉంటుంది. శ్రీరంగం గ్రంథంలో కూడా దాని గురించి రాయడం జరిగింది. శ్రీరంగానికి వెళ్ళినప్పుడు నంపెరుమాళ్ నడక విషయంలో చక్కగా ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అలా మంగళాశాసనం చేశారు. బాగుంది. ఇక తర్వాత జరిగిన ఘట్టం మీ అందరికీ తెలుసు. వెళ్ళారు, సభలో కూర్చున్నారు. విశ్వామిత్రుడు మాట్లాడుతున్నారు. జనక చక్రవర్తి, మీ దగ్గర మీ పూర్వీకుల దగ్గర నుంచి న్యాసంగా ఉంచబడిన ఒక ధనుస్సు ఉంది కదా, అది పిల్లవాళ్ళు చూడాలని ఆశపడుతున్నారు. ఒక్కసారి ఆ ధనస్సును తెప్పించాల్సింది అనగానే కొంచెం నవ్వాడు. పెద్ద పెద్ద మహారాజులే దాన్ని ఏమీ కదపలేకపోయారు. వీళ్ళేమో ఎట్లున్నారు రాముల వారు, ఇంకా పాలు గారే బుగ్గలు కదా అలా ఉన్నాడు. వీళ్ళేం చేస్తారండి, వీళ్ళు ఎక్కువ పెడతారు అంటలేదండి, చూస్తా అన్నారు తీసుకోనండి అన్నారు. చూస్తారు తీసుకోనండి అన్నారు. అప్పుడు తెప్పించారు. ఇక్కడ రెండు రకాల ఒక వ్యవహారం. కంబరామాయణంలో ఒక మాట చెప్తారు, 60,000 మంది ఆ ధనుస్సును ఎత్తుకొని వచ్చారు అని. ఎంతమంది అండి? శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు, 8 చక్రములు కలిగినటువంటి ఒక మంజూష, ఒక పెద్ద పెట్టె, దాని 8 చక్రాలు ఉన్నాయి. దాన్ని మీద ధనస్సు ఉంది. దాన్ని లాక్కొని వచ్చారు 5,000 మంది బాహుబలి లాంటి వారు. ఎంతమంది? 5,000 కరెక్టా, 60,000 కరెక్టా అంటే రెండు కరెక్ట్. దాని మీద పెట్టిన ధనస్సుని లాక్కొని రావడానికి ఏమో 5,000 మంది, దాన్ని ఎత్తుకొని రావాలంటే మాత్రం 60,000 మంది. ఇది కంబరామాయణం యొక్క దృష్టి అనమాట. అలా చెప్పారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ ధనస్సును చూపించారు. ఇక అప్పుడు ఆ సందర్భంలో ఒక మాట ఉన్నారు, విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. వాల్మీకి మహర్షి శ్లోకం. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం. జనక చక్రవర్తి మాటలు విన్న తర్వాత విశ్వామిత్రుడు ధర్మాత్మ అయినటువంటి విశ్వామిత్రుడు గో ఇలా మాట్లాడాడు. ఏమన్నాట? వత్స నాయనా కుమారా, ఆ ధనుస్సును చూడు అని అన్నాడు. అది ఈ శ్లోకంలో ఒక అందమైనటువంటి విషయాన్ని మన వాళ్ళు చెప్తారు. వత్స అనగానే లక్ష్మణస్వామి లేచాడట. వత్స అనగానే లక్ష్మణస్వామి లేచాడు. ఎందుకంటే ముందు కైంకర్యపరుడు కదా, అనగానే వెంటనే అమ్మో ఈ మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది కాబట్టి రామ అని అన్నాడు. వెంటనే వత్స రామ ధనుపస్య, ఆ ధనస్సును చూడవయ్యా. చూడవయ్యా అంటే ఏంటి? మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, పోయి చూసి వచ్చి బాగుందండి గురుగారు, చాలా పెద్దగా ఉందండి, చాలా బరువు ఉందండి, ఇంతమంది లాక్కొచ్చారండి. రఘు రాఘవం అబ్రవీత్. మనం చెప్పుకున్నాం ఒకసారి తపస్వాధ్యాయ నిత్యం శ్లోకం గురించి 2 గంటల పాటు ఉపన్యాసం చేసే ఒక భాగ్యం దొరికింది దాసుడికి. ఆ సందర్భంలో వాక్య ప్రయోగం ఎట్లా ఉంటుంది, రాముండే చెప్పినప్పటికీ ఒక చోట దాశరథి అని, ఒక చోట సీతాపతి అని, ఒక చోట రాఘవ అని. ఏమిటి పదప్రయోగం?
ఒక్కొక్క పదప్రయోగం వెనకాల అంతర్లీనంగా కొంత అర్థం నడుస్తూ ఉంటాయి. ఇక్కడ రఘువంశానికి చెందినవాడు, రఘు అంటే ఆ ధాతు యొక్క నిర్వచనం ప్రకారంగా అంతు చూసేవాడు అని అర్థం. ఆయన చూడు అంటే అంతు చూడు అని అర్థం ఇక్కడ కదా. కాబట్టి రాఘవ ప్రభీత్ ఆయన చూడు అంటే దాని అంతేంటో చూడు అని అర్థం కదా. అలా వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. ఆయన ఏం చేశాడు, ధనుస్సును పట్టుకున్నాడు, అల్లెతాడు పట్టుకున్నాడు. పైన బిగించే సమయంలోనే అది పెడపెడ విరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. ఒక శతానందుడు, జనక చక్రవర్తి, విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణస్వామి తప్ప అని చెప్పారు. ఇప్పుడు దీంట్లో కొన్ని రసోక్తులు ఉన్నాయి, దాన్ని మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఇది దాసుడి యొక్క కొద్దిపాటి రీసెర్చ్ చూడండి. ఇది మన చాలాసార్లు మనం వినే ఉంటాం. రాఘవ అన్నదానికి ఈ రఘు అన్నదానికి అంతు చూసే ఒక అర్థం. కాబట్టి ఇలా చూడండి, ధనుస్సును విరువు అని రాముడికి శాబ్దికంగా ప్రయోగం అయితే లేదు కదా. పశ్య అన్నారు మాత్రమే, శాబ్దికంగా ప్రయోగం లేదు. ఇక్కడ 2 రకాల రసోక్తులు ఉన్నాయి. ఈ శ్లోకంలో 2 లైన్లు మీరు గమనిస్తే ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఈ అనుష్ఠుప్ ఛందస్సులో మహర్షి వాడిన మాట వత్స రామ ధను పశ్య 8 అక్షరాలు. ఈతి రాఘవ అబ్రవీత్ 8 అక్షరాలు. ఆయన నీ సొంత ప్రయోజనం కోసం నువ్వు ధనుస్సును విరువు, నేను సొంత ప్రయోజనం కోసం శ్లోకాన్ని విరుస్తాను, సొంత ప్రయోజనం కోసం శ్లోకాన్ని విరుస్తాను అని కరెక్ట్గా 8 అక్షరాలు ఇటు 8 అక్షరాలు అటు పెట్టి శ్లోకాన్ని అందించారు. అయితే ఇక్కడ విల్లూర్ నడాదూర్ ఆసుకవి శ్రీనిధి స్వామి అని ఒక 120 సంవత్సరాల క్రితం వేయించేసిన మహానుభావుడు తమిళనాడులో. వారికి ఆసుకవి అని పేరు. అంటే ఈజ్ ఎ పోయెట్, ఈ కెన్ రెండర్ సమ్ పోయట్రీ స్పాంటేనియస్లీ, అప్పటికప్పుడు వెంటనే చెప్పేస్తారు. ఎంత గొప్ప ఆసుకవి అంటే ఒక గజేంద్ర మోక్షం మీద 4000 శ్లోకాలు అనుగ్రహించారు. ఎన్ని వేలు? 4000. భాగవత పురాణంలో 2830 శ్లోకాలు ఉన్నాయి. గజేంద్ర మోక్షం మీద 4000. కుంజర రంజనం అని. అయితే అటువంటి మహానుభావులు మంజు రామాయణం అని ఒక రామాయణాన్ని గురించారు. ఏమిటది? మంజు రామాయణం. మంజు అంటే మెలోడీ అని అర్థం, చాలా శ్రావ్యమైన రామాయణం అని అర్థం. అందులో ఒక చక్కటి శ్లోకాన్ని ఇచ్చారు. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, రాముడికి ధనస్సును విరువు అని సంకేతం ఎట్లా అందింది అన్నదాన్ని మంజు రామాయణంలో చెప్తున్నారండి. భ్రూభంగ మాసాబ్జ మునీశ్వరస్య చాపస్య భంగం మనసా విభావ్య ఉత్పస్య శీఘ్రం రఘువంశనాథ హస్తేన జగ్రాహ పురారి చాపం. ఆయన పురారి చాపం, త్రిపురాసురాలను సంహరించినటువంటి పరమశివుడి యొక్క ధనుస్సుని నువ్వు తీసుకో అని చెప్పి భ్రూభంగ మాసాద్య ఆ విశ్వామిత్రుడు చెప్పేటప్పుడే ఆ కనుబొమ్మల్ని ఇట్లా విరిచాట. రామ ధనుస్సును చూడు ఇట్లా విరిచాట. ఆ కనుబొమ్మల యొక్క సైగను చూసే రాముడు అర్థం చేసుకున్నట్ట ఈ ధనుస్సు నేను ఇప్పుడు విరవాలి అని. అంత రసంగా శ్లోకాన్ని రాశారు మంజు రామాయణంలో. మంజు రామాయణ శ్లోకం అన్నమాట. సో విశ్వామిత్రుడు కనుబొమ్మల సైగలను బట్టి అది విరవాలి అని మనసులో భావించాడు రామచంద్రమూర్తి. బాగుంది. విశ్వామిత్ర మాట చెప్పగానే రామచంద్రుడు ఎట్లా లేచాడు ఆ సీట్లో నుంచి అనడానికి కంబరామాయణం చెప్తారండి. అగ్నిహోత్రంలో మన ఆహుతులు వేసినప్పుడు ఒక్కసారి నెయ్యి వేసి స్వాహ అనగానే అగ్ని ఒక్కసారి ఇట్లా పైకి లేస్తుంది సారా, అలా లేచినట్టే ఆ సీట్లోంచి రాముడు లేచాడు. అలా లేచి వెళ్తున్నట్టు రామచంద్రమూర్తి అని చెప్పారు. సరే, విశ్వామిత్రుని మాట విని ధనస్సును ఎక్కుపెట్టాడు. ఆ ఎక్కుపెట్టే ప్రాసెస్లోనే ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్భంజ తండ్రుల మధ్య నరశ్రేష్ఠో మహాయశాహ. అది కాస్త ఢమాలు విరిగిపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఏమంటే రాముడు 12 సంవత్సరాల వయసు, ఆ ధనుస్సు ఏమో చాలా పెద్దగా ఉంది. దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు 5000 మంది బాహుబలులట. దానికి 8 చక్రాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి రాసిన ప్రతి శ్లోకంలో ధ్వని ప్రధానమైన అర్థం మనకు కనబడుతుంది. శ్లోకాన్ని అనుసరించి వచ్చే అర్థానికి వాచ్యార్థము అని పేరు. VACHYA వాచ్యార్థము అని పేరు. శ్లోకాన్ని పట్టుకొని ఒక అర్థం వస్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకొని ఒక అర్థం వస్తుంది, దానికి వాచ్యార్థం అని పేరు. కానీ లోపల ధ్వని ప్రధానమైన అర్థం ఒకటి ఉంటుంది, దానికే వ్యంగ్యార్థము లేదా స్వాపదేశము అని పేరు. అంటే వేదాంతాలు ఉండే అర్థం ఉంటుంది. ఏమిటా 8 చక్రాలు అంటే అష్టాక్షరి మహామంత్రము అని అర్థం. ఏమిటా 5000 మంది బాహుబలులు 5 సంఖ్య అంటే పరస్వరూప, స్వస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపం అనే అర్థపంచక జ్ఞానము.
ఆ అర్ధపంచక జ్ఞానము మనకు అష్టాక్షరీ మంత్రం ద్వారా వస్తుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ రెండు ప్రధానము. అరియవేండు అర్థమెల్లాం ఇదుక్కుళ్ళే ఉండు అని చెప్పినట్టు పిల్లలోకాచార్య స్వామి వారు అక్కడ 8 చక్రాల బండి 5000 మందిని చెప్పడం ద్వారా అర్ధపంచకము అష్టాక్షరి చెప్పినట్టే దాని ప్రధానమైన అర్థం. సరే వచ్చాడు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద ధనుసుని ఎట్లా ఎక్కుపెట్టాడు? ఏమైనా స్టూల్ వేసుకున్నాడా? స్టూల్ వేసుకుని ఎక్కి మరీ లెక్క పెట్టాడా? ఏం చేశాడు? దీనికి సమాధానం శ్రీరామాయణ శ్లోకాలకు అర్థంలో గీతా ప్లస్ గ్రంథాలు మీకు దొరకదు. గోవిందరాజీయ వ్యాఖ్యానం దొరుకుతుంది. గోవిందరాజీయులు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పరమాత్మ అనుగ్రహంగా చేశారు. వారు తిరుమల పెరుమాళను సేవించడానికి వెళ్ళినప్పుడు వారికి తెల్లవారుజామున కళ వచ్చింది. ఆ కళలో బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో వైష్ణవ స్వాములంతా కూర్చొని, అయ్యా గోవిందాచార్య స్వామి వారు మీరు శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాయండి అని అక్కడ వైష్ణవ స్వాములందరూ వీరిని ప్రార్థించినట్టుగా వారికి కళ వచ్చింది. అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంగానే భావించి వారు అద్భుతమైన భూషణం అనే వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చెప్తున్నారు, రాముడి యొక్క కరస్పర్శ తగలగానే ఆ ధనస్సు కూడా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్లా వంగిపోయిందట. ఆ రెస్పెక్ట్తోనే వంగిపోయిందట. ఆ వంగిపోయిన తర్వాత ఎట్లా పట్టుకున్నాడు ధనుస్సు రాముడు అంటే, ఎడమకాలు బొటనవేలికి పక్కవేలి మధ్యలో దాన్ని ధనుస్సుని కింది భాగాన్ని విరిగించుకున్నాడు. ఎడమ చేత్తోని మధ్యలో పట్టుకున్నాడు. కుడి చేత్తోని ఆ అల్లె త్రాడు జ అంటారు, దాన్ని తీసుకొని కడుతున్నాడు. ఈ కట్టే సమయంలో విరిగిపోయిన ధనుస్సు అని మనకు తెలుసు. ఇక్కడ ఒక రసోక్తి చెప్తారు మన పెద్దలు, మీరందరూ వినే ఉంటారు. ధనుస్సు చివరి భాగం అనుకుందట, ఆహా శ్రీరామచంద్రుని యొక్క పాద స్పర్శ నాకు తగిలింది, నేనేం పాపం చేశాను, నేను పైనున్నాను, నాకు స్పర్శ తగలలేదు, కాబట్టి ఇలా కాదు నేను విరిగిపోతాను. విరిగిపోయి రాముడి పాదాల మీద పడిపోయింది. అలా పడిపోయి రామచంద్రుని యొక్క స్పర్శ తగిలింది. ఇది మన పెద్దలు చెప్తారు, మీరు అందరూ వినున్నారు. ఇక్కడ దాసుడి భావన ఏంటంటే, ఏమంటే ఆ ధనస్సుకి శ్రీరాముడి యొక్క పాదాలను స్పృశించాలి అన్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2 దృష్టాంతాలు. ఒకటి స్కాంద పురాణ శ్లోకం, వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే. ఈ వచ్చినవాడు సాక్షాత్తు వేదము చేత తెలియజేయబడే శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడుగా శ్రీరాముడిగా వచ్చాడు. కాబట్టి ఈయనే పరాత్పరుడు పరుడు అని ఆ ధనుసు పైభాగాన్ని తెలిసిపోయింది. సరే తెలిసిపోయింది, వంగిందండి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, సరిపోతుంది కదా. మరి పాదాలను ఎందుకు స్పృశించిందండి అంటే, ధనుసు పైభాగానికి ఒక్కసారి ఇక్కడ ఏం చేసిన పెద్దలు మన మరింగండ స్వామివారు అయితే ఏమిటి, కులశేఖర స్వామి అయితే ఏంటి, అలాగే సముద్ర స్వామివారు అయితే ఏంటి, వారు అనేక ప్రవచనాల్లో చెప్పినటువంటి శ్లోకం గుర్తొస్తుందంట. పాసురం ఏది, నమ్మాళ్ళ వారి యొక్క తిరువామొழிలో మొట్టమొదటి పాసురం, ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మతినలం అరుళినన్ యవనవన్ అయర్వரும் అమరర్హళ్ అధిపతియవనవన్ తుయరరు సుడరడి తొడు తెడన్మననే. నమ్మడం ఓ మనసా, అజ్ఞాన అన్యథాజ్ఞాన విపరీత జ్ఞానాలకు తావు లేకుండా యథార్థ జ్ఞానమైన నాకు ఎవరిచ్చినాడో, అనంత కళ్యాణ గుణములకు ఆవాస స్థానం ఎవడు ఉన్నాడో, నిత్యస్వరులకు కూడా అధిపతిగా ఎవడు ఉన్నాడో, అటువంటి స్వామి యొక్క ప్రకాశించేటువంటి తిరువడి తామరులను మనసారా భావించి సేవించి ఉజ్జీవింపుమా అని నమ్మాళ్ళ వారి పాసనం గుర్తొచ్చింది ధనుసు పైభాగానికి. కాబట్టి తుయరడు సుడరడి తొడుతడని మననే అని వెంటనే ఒక్కసారి స్వామి పాదాలను సేవించాలని విరిగిపోయి స్వామి పాదాలను పట్టుకుంది. ఇది దాసుడి యొక్క అనుభవం. అలా ధనుస్సు రాముడి యొక్క పాదాలను సేవించి, ఆ పాదపద్మాలను సేవించి ఒక గొప్ప అతిశయాన్ని పొందింది. ఆ తర్వాత ఆ ధనుస్సు అలా విరిగిపోయిన తర్వాత స్వామి ఆ ధనుర్భంగం మాత్రమే చేశాడా శ్రీరామచంద్రమూర్తి, ఇంకేమైనా చేశాడా? ధనుర్భంగం మాత్రమే చేశాడా, ఇంకేమైనా చేశాడా అంటే మనకు కనిపించేది పైకి కేవలం ధనుర్భంగమే, కానీ ఇందులో 5 in 1 యాక్షన్ ఉంది. ఏముందండి? 5 in 1 5టిని భంగం చేశాడట శ్రీరామచంద్రమూర్తి. ఇది కూడా ఆసుకవి శ్రీమాన్ విల్లూర్ నడాదూర్ శ్రీనిధి స్వామి వారు అనుగ్రహించినటువంటి మందస్మిత రామాయణం. వడువూర్ అనుక ఆచార అభిమాన క్షేత్రం. ఆ వడువూరులో శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ చాలా అద్భుతంగా కనబడతాడు. మీరు ఒకవేళ ఆ శ్రీరాముడిని చూస్తే మాత్రం అలా ఎత్తుకొని ఇంటికి తీసుకొని రావాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా అంత అందంగా ఉంటాడు రామచంద్రమూర్తి. అటువంటి నవ్వుతున్నటువంటి శ్రీరాముడిని చూసి ఆ వెల్లూరు స్వామివారు, స్వామి నీ నవ్వుకు కారణం ఇది అయ్యుంటుంది, స్వామి నీ నవ్వుకు కారణం ఇది అయ్యుంటుంది అని ఆ రాముడి యొక్క మందహాసం శ్రీరామాయణంలో మొత్తం ఎక్కడెక్కడ ఉందో అన్నింటినీ చేకూర్చి మందస్మిత రామాయణం అనే గ్రంథాన్ని రాశారు. ఆ మందస్మిత రామాయణంలో చెప్తున్నారండి, ఎన్నిటిని భగ్నం చేశారంటే, భగ్నం భర్గధను భయంచ నృపతే చింతాపి సీతాహృద
కళ్యాణంచ కథం భవేదితి మిథో భాష జనానామపి. రాముడు ఒక్క ధనుస్సును మాత్రమే భంగం చేయలేదండి, భగ్నం భర్గధను మనకు కనిపిస్తుంది, శివధనుస్సుని భంగం చేశాడు. ఇది ఒకటి. రెండవది భజంచ నృపతే. జనక చక్రవర్తి మనసులో ఒక భయం ఉంది. అయ్యో నేను ఒక విల్లు పెట్టాను, దీన్ని విరిచిన వాడికే సీతాదేవిని ఇస్తాను, దీన్ని విరిచేవాడు వస్తాడా లేదా, ఎత్తేవాడు లేడా, విల్లు ఎక్కు పెట్టేవాడు లేడా అని పాపం కావలపడుతున్నాడు అనమాట. ఆయన చింతను కూడా భగ్నం చేశాడు. ఎవడు? శ్రీరామచంద్రమూర్తి. ఒక ధనుస్సు విరిచడం చేత చక్రవర్తి యొక్క మనసులో ఉన్నటువంటి భావన కూడా, ఆ బాధ కూడా విరిచేశాడు. చింతాపి సీతాహృద. సీతాదేవి యొక్క దిగులు కూడా భగ్నం చేశాడట. అప్పటి వరకు సీతాదేవి సంతోషించేది. ఆ స్వయంవరం కోసం ఎవరో రావడం, సీతాదేవిని వివాహం చేసుకోవడం కోసం ప్రతివాడు రావడమే, ముసలివాళ్ళు రావడమే, వయసువారు రావడమే, ఎవరెవరో రావడం అనమాట. వీళ్ళందరూ వచ్చి దాన్ని ఎక్కుపెట్టలేక కనీసం జరపలేక ఆ తల వంచుకొని పోతూ ఉంటే సీతాదేవి నవ్వుకునేయంట మనసులో. నవ్వుకుంటూ, ఆహా మా నాన్నగారు ఎంత మంచివారు, ఇంత మంచి పరీక్ష పెట్టి వాళ్ళందరినీ తీసేశాడు, హాయిగా ఉంది అని. కానీ ఎప్పుడైతే రాముడిని చూసిందో అప్పుడు మాత్రం మా నాన్న ఇంత కఠినాత్ముడు, ఇటువంటి రాముడికి ఇంత పెద్ద పరీక్షణ అని చెప్పి నేను చెప్పుకున్నాం కదా, ఆ కటాక్ష వీక్షణాలు పెట్టింది. కాబట్టి సీతాదేవి యొక్క చింతన కూడా తీశాట. దీని అందంగా ఒక కవి పాడుతూ, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు వరుడంట కదా. ఎడమ చేతితో ధనుర్భంగం చేసినటువంటి రాముడు తాళి కట్టే సమయంలో సీత జడను ఎత్తలేస్తాడా? అంత సౌందర్యం సీతాదేవి సౌందర్యం కదా, అలా చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ భగ్ధను భయంచ నృపతే చింతాపి సీతాహృద 3 అయిపోయాయి. 4వది కళ్యాణంచ కథం భవేదితి మిథో భాషా జనానామపి. ఆ ఊర్లో నోడాలనుకుంటానట. ఈయనేమో ఒక విల్లును పెట్టేసి ఆ విల్లును విరిచిన వాడికే ఈ అమ్మాయిని ఇస్తా అంటున్నాడు. ఆ విల్లు విరిచేవాడు వచ్చేనా, ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యేనా? ఒక విలన్ లాగా విల్లు పెట్టుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది అనే జనాల యొక్క వంగు పేచ్చు అంటారు తమిళ్లో. వాళ్ళ యొక్క మిథ్యా భాషను కూడా భగ్నం చేశాడు. 4 అయిపోయాయి. చివరికి తన బ్రహ్మచర్యాశ్రమాన్ని కూడా భగ్నం చేశాడు. ఎందుకు? కళ్యాణం చేసుకోబోతున్నాడు కాబట్టి. ఇలా 5 in 1 లాగా 5 భంగాలు చేశాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత సంతోషించిన జనక చక్రవర్తి, నాయన వీరుడవు అని సభా మధ్యలో అందరి మధ్యలో కీర్తించి శ్రీరాముడిని నా కుమార్తెని వివాహం చేసుకోవాల్సినది అని అన్నాడు. ఇక్కడ సనాతన సంప్రదాయం విలువలు, శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడిని ఎందుకన్నాము, శ్రీరాముడు ధర్మ విషయంలో కేవలం ఉపన్యాసం చేయకుండా ఆచరించి చూపించాడు అనే అనేక విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. వారు అలా చెప్పగానే, అయ్యా మా ఆచార్యుల వారు చెప్పారు కాబట్టి నేను ధనస్సును విరిచాను తప్ప నేను సీతాదేవి వివాహం కోసం కాదు. ఆ ధనస్సు కూడా ఎట్లా విరిచాడండి, ఎంత అవలీలుగా విరిచాడు అంటే కంబరామాయణం చెప్తారు. కంపేర్ చేయడంలో కంబర్ని మించిన వాళ్ళు లేరు. కంబర్ ఎలా విరిచాట అంటే అక్కడున్న ధనస్సును అంత బరువైంది అని లెక్క చేయకుండా అది సీతాదేవి మెడలో వేయాల్సిన పూలమాలేమో అనుకుని అలా అవలీలుగా ఎత్తేసాట. సీతాదేవి మెడలో వేయాల్సిన పూలమాలేమో అనుకుని అంత అవలీలుగా. మా ఆచార్యులు చెప్పారు కాబట్టి నేను విరిచానండి, అంతేగాని ఈ పెళ్ళి గిళ్ళి మా నాన్నగారిని అడిగి మీరు తెలుసు, మా నాన్నగారిని అడిగి మీరు నిర్ణయం చేయాలి. మీరే ఆలోచించండి. మీ ఇంటికి వచ్చాను, ఏదో ఫ్లవర్ వేసో పలగొట్టారు, ఫ్లవర్ వేసి పలిగిపోగానే పలగొట్టారు, మీరు మా అమ్మాయి పెళ్లి చేసుకోండి కుదురుతుందండి. అది ఏదో ధనుర్భంగం చేశామంటే మా ఆచార్యులు చెప్పారు మేము చేసామండి, వివాహం మా నాన్నగారిని అడిగి నిర్ణయించండి, నేను కాదు దానికి నిర్ణయం. వెంటనే వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలను పూల్చిన రథాన్ని పంపించి తీసుకొచ్చారు. చక్కగా వాళ్ళిద్దరి మధ్యలో మంత్రాలు అయ్యాయి. అయ్యా పలానా సమయంలో ముహూర్తం అన్నారు, మరి పలానా సమయంలో చేస్తాము, మీరు ఏమంటారు అంటే అప్పుడు దశరథుడు అంటున్నాడు, అయ్యా దాత మీదనే ఆధారపడి ఉంటుంది, కన్యా దాత మీరు, మేము పుచ్చుకునేవాళ్ళం, కాబట్టి మాదంటూ సొంత నిర్ణయం ఏం లేదు, మీరు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదా. చిన్న చిన్న విషయాలకు పెళ్ళిళ్ళల్లో అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ఉంటారు కొందరు. కరెక్ట్గా మగపెళ్లి వాళ్ళు వచ్చేసరికి మిర్చి బజ్జీ అయిపోతుంది, మగపెళ్లి వాళ్ళు వస్తే మిర్చి బజ్జీ లేదా, మిర్చి బజ్జీ కోసం అండి పెళ్లికి వచ్చింది మనం కదా. కాబట్టి ఇక్కడ జనక చక్రవర్తి చెప్పిన మాటలు, అయ్యా మీరు కన్యని ఇచ్చేవాళ్ళు, కన్యా దాతలు మీరు, కాబట్టి తీసుకునేవాడు అంటూ ఏమీ లేదు, ఇచ్చేవాడిదే పై చేయి, మీ నిర్ణయం మా నిర్ణయం అని చెప్తాడు. ఎన్నో గొప్ప విషయాలు శ్రీరామాయణం తెలియజేస్తుంది. అలా చెప్పిన తర్వాత
పలానా ముహూర్తానికి ఇక ముహూర్త సమయం వచ్చింది, ఇక్కడ ఒక శ్లోకం, ఆ శ్లోకాన్ని వివరించి దాసు ప్రవచనాన్ని పూర్తి చేస్తాడు. అదొక అద్భుతమైన శ్లోకం. నిన్న వరుణుడిని ఆగమన్నందుకు ఇవాళ కొద్దిగా కక్ష తీర్చుకుంటున్నాడు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, టిట్ ఫర్ టాట్. మాట విన్నాడా, వస్తుందా? తర్వాత కళ్యాణ ముహూర్తం నిర్ణయం అయిపోయింది, పాణిగ్రహణ సమయం. ఇక్కడ ఒకటే శ్లోకాన్ని దాసు చెప్తాడు. ఆ శ్లోకాన్ని వింటున్నసేపు మీరు మనందరం బాసర్లో లేము, ఎక్కడున్నాం, మిథిలాపురిలో ఉన్నాము అని భావించండి. ఇక్కడ రాముడి మనసులో ఏముంది, జనకుడి మనసులో ఏముంది అన్న విషయం ప్రకారంగా ఈ శ్లోకం యొక్క వివరణ సాగుతుంది. ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్చ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. ఇది శ్లోకం. కొంతమంది శ్లోకాన్ని చదివి ఆహా చైనా పేరు కూడా ఉందండి రామాయణంలో అనుకుంటారు. ఇది విపరీత జ్ఞానం. ప్రతీచ్చ ఏనాం పద విభజన, ప్రతీచ్చ ఏనాం ప్రతీచ్చ చైనా అన్న చైనా లేదు అందులో. ఓకే, ఈ శ్లోకాన్ని యొక్క వివరణ 1913లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో తర్క వేదాంత అధ్యాపనలో ఉన్నటువంటి శ్రీమాన్ కపిస్తర రంగాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన సంస్కృత వ్యాఖ్యానం చేశారు. ఆ సంస్కృత వ్యాఖ్యానాన్ని దాసు యథామతి దాన్ని కాస్త అధ్యయనం చేసి మీ ముందు పంచుకోవడం జరుగుతుంది. దోషాలు ఏదైనా ఉంటే పెద్దలు సవరించాల్సిందిగా ప్రార్థిస్తూ, ముందుగా ఇయం అన్నారు. ఇయం అనే పదాన్ని వివరణ తీసుకుందాం. దీనికి పదార్థాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా దర్శనమవుతున్నటువంటి ఈ యొక్క సీతాదేవి అపరిమితమైన సౌకుమార్యం, లావణ్యం కలిగిన గుణాలను కలిగిందయ్యా రామ చూడు అని. మనం ఏం చెప్పుకుంటున్నాం, రాముడి మనసులో ఏముంది, జనక చక్రవర్తి ఏ మనసులో ఏముంది, ఈ సంభాషణ ప్రకారంగా జరుగుతుంది. రాముడు పాణిగ్రహణం చేసే సమయంలో కాస్త నిర్లిప్తంగా ఇట్లా ఉన్నాడు. అప్పుడు జనక చక్రవర్తి అంటున్నాడు, ఏమయ్యా నువ్వే అందగాడు అనుకుంటున్నావా, నువ్వే అందగాడు అనుకుంటున్నావా? రాముని అందాన్ని వివరిస్తూ వాల్మీకి మరి చెప్తారండి, చంద్రకాంతారణం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దుష్టు చిత్తాపహారిణం అంటారు. అంటే చూసే వాళ్ళ యొక్క చూపుని, మనస్సుని రెండింటినీ కూడా కట్టి పడేసేవాడు రామచంద్రమూర్తి. చూసేవాళ్ళ చూపునేమో తన యొక్క సౌందర్యం చేత, మనస్సునేమో గుణముల చేత కట్టిపడేస్తాడు రాముడు. ఎట్లా ఉన్నాడు, చంద్రకాంతారణం రామం అతీవం. పూర్ణచంద్రుని చూస్తే అందరికీ చాలా సంతోషం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. చిన్నపిల్లవాడికేమో చందమామ రావే జాబిల్ది రావే అని ముద్దలు పెడుతూ ఉంటాం. అప్పుడే కొత్తగా పెళ్ళైన వాడు చందమామని చూస్తూ ఆ పూర్ణచంద్రుని చూసినప్పుడు సముద్రం ఎట్లయితే ఎగుడు పడుతుందో వీళ్ళ మనసులో ప్రేమ అట్లా ఎగిరిపడుతుంది. అలా కొంతకాలం వివాహ జీవితం గడిచిన తర్వాత మళ్ళీ పైకెక్కి రాబోయే చందమామ మా వింత గాథ విరుమా అని ఆ ఇంట్లో గొడవలైనప్పుడు కూడా చందమామే కావాలి. కాబట్టి ప్రతి స్టేజ్లో చందమామ కావాలి. అలా పూర్ణచంద్రుడు చాలా అందంగా కనబడతాడు. దానికన్నా మించిన అందం రాముడిది అని నువ్వు అనుకుంటున్నావు. ఈ సీత, ఒకసారి సీతను చూడు కదా. సౌందర్యము లావణ్యము, సౌందర్యము లావణ్యము రెండు ఒకటి కాదు, రెండు వేరువేరు. లావణ్యము అంటే సముదాయ శోభ, సౌందర్యము అంటే అవయవ శోభ. చూడండి, కొంతమంది విషయంలో అబ్బా వాళ్ళ ముక్కండి, సూపర్ ముక్కండి అంటాం, వాళ్ళ కళ్ళండి, అబ్బా ఇంత పెద్ద కళ్ళు అంటాం. అంటే ఒక్కొక్క అవయవంలో శోభ ఉంటే సౌందర్యం, కానీ అన్ని అవయవాలు కలిసినప్పుడు ఒక శోభ ఉంటుంది చూసారా, దానికి లావణ్యం. ఇక్కడ సీతాదేవి సౌందర్యం లావణ్యం రెండూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క అవయవాన్ని తీసుకున్నా చాలా గొప్పమైన అందం, అన్ని అవయవాలు కలిపి చూసినా కూడా అద్వితీయమైనటువంటి అందం. కాబట్టి రామ ఇప్పటిదాకా నువ్వే అందగాడు అనుకుంటున్నావేమో, అంతకన్నా అందం ఇక్కడ ఉంది. ఈయం సీత, ఈమెను చూడు అని ఒక అర్థం. తర్వాత విశ్వామిత్ర ఆశ్రమం నుంచే వింటూ వస్తున్నాడు ఈయన. ఎవరు, సీతాదేవట, జనక చక్రవర్తి కుమార్తె అట, అయోనిజాడ. మనందరం కూడా గర్భ సంబంధంగా పుట్టిన వాళ్ళమే. యోని అంటే యూటిరస్ అని అర్థం. ఆ యూటిరస్లో పుట్టిన వాళ్ళమే. యోని సంబంధం లేకుండా పుట్టింది సీతాదేవి. అట అని వింటున్నాడు కానీ ఇంకా చూడలేదు. కాబట్టి నువ్వు మనసులో అట అనుకున్నది ఈయం సీత, ఈ సీతనేనయ్యా అయోనిజగా పుట్టింది అని ఈయం పదానికి రెండో అర్థం. తర్వాత ఈయం మెరుపు ఒక్కసారిగా మెరిసినప్పుడు చివరి నుంచి మొదలు దాకా ఎట్లా స్పష్టంగా కనబడుతుందో అలా ఏ అవయవంలో దోషం లేకుండా సీతాదేవి ఇక్కడ నిలబడి ఉంది. ఈయం సీత, ఈ సీతాదేవిని చూడవయ్యా రామా అని చెప్పడం. తర్వాత నాలుగవది, రాముడు ఉన్న భవనంలో వచ్చే మార్గంలో
వెనక ముందు అన్ని చోట్ల సీతాదేవి గురించే భావన చేస్తూ ఉన్నాడు. సీత సీత ఎప్పుడు చూడాలని. అగో నువ్వు చూడాలనుకుంటే సీత, సీత, ఈ సీత ఈమెనయ్యా అని చెప్తున్నాడు. తర్వాత వివాహ మండపంలో అన్ని రత్నాల స్తంభాలు ఉన్నాయట. ఆ రత్నాల స్తంభాలు ఎట్లా ఉన్నాయట అంటే ఎటు చూసినా సీతాదేవి ప్రతిబింబమే కనబడుతుంది కదా. కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చుట్టూ అద్దాలు ఉంటాయి, ఎటు చూసినా మనమే కనబడుతూ ఉంటాం కదా, ఎటు చూసినా మనమే కనబడుతూ ఉంటాం. అలాగే ఆ వివాహ మండపంలో రత్నాలతో ఉన్న స్తంభాలు ఉన్నాయి. ఆ రత్న స్తంభాల్లో ఎటు చూసినా సీతాదేవి ఉంది. ఎక్కడ సీతాదేవి ఉంది? ఈమెన అంటుంటే రామ ఈయం సీత, ఇగో ఈమెనయ్యా సీత అని చూపిస్తున్నట్టుగా ఉంది. క్లారిటీ ఉందా? ఇది పట్టుకొని చెప్పను. ఈయం సీత అన్న తర్వాత జనక చక్రవర్తి గురించి మనకు గీతాశాస్త్రంలో కూడా వస్తుంది. కర్మణైవ హి సంసిద్ధ ఆస్థిత జనకాదయ అని చెప్పినట్టుగా కర్మయోగాన్ని ఆచరించడంలో జనకుడు మొదలైనటువంటి వారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కర్మయోగాన్ని ఆచరించినటువంటి శాస్త్రానుగుణంగా ఉన్నటువంటి యోగ మహిమ చేత ప్రత్యక్షంగా శ్రీరాముడి స్వరూపాన్ని చూసినటువంటి వాడు జనక చక్రవర్తి. స్వామి నీకు తగినటువంటి ఈమె అస్య ఈశాన జగతో విష్ణుపత్ని అంటే సీతాదేవి, ఇగో ఈమెనేనయ్యా ఈయం సీత అని చూపించాడు. ఇది 6వ అర్థం. అడుబైన ఇతరులు ఎవరూ చేయలేటువంటి శివధనస్సులు చూసినటువంటి నీకు నేను ఏమైనా బహుమతిని ఇవ్వగలనా రామా అని ఆశ్చర్యంలో చూస్తున్నటువంటి రాముని ఉద్దేశించి, ఈ సీతాదేవి నువ్వు చేసినటువంటి పనికి తగిన ఫలమా లేదా అంతకన్నా ఎక్కువ నువ్వే నిర్ణయించుకో రామా, ఈయం సీత, ఈ సీత అని చూపిస్తున్నాను ఒక అర్థం. తర్వాత పూర్వజన్మలో వేదవతి అనే పేరుతో ప్రసిద్ధి చెంది శ్రీమన్నారాయణ వివాహం చేసుకుంటాను అని తను ఆత్మాహుతి చేసుకున్నాడు. పైన మళ్ళీ శ్రీమన్నారాయణ పొందడం కోసం వచ్చినట్టు సీతాదేవి ఈమెనేనయ్యా అయోనిజ, ఇగో ఈయం సీత అని చూపిస్తున్నాడు. తర్వాత పరమానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ లేకపోతే ఎవరూ జీవించలేరు. ఆయన సుఖాన్ని ఎవరు పొందగలరు అని ఉపనిషత్తులో చెప్పినట్టుగా సమస్త జగత్తుకు ప్రాణాధారం అనేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ కూడా ప్రాణాధారం అనేటువంటిది మహాలక్ష్మి అమ్మవారు. ఈమె ఎవరో కాదు, విష్ణు పురాణంలో చెప్పినట్టుగా రాఘవత్వే భవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పినట్టుగా నాయన నువ్వు శ్రీమన్నారాయణ యొక్క అవతారం, ఈమె మహాలక్ష్మి యొక్క అవతారము, సీతాదేవి ఈమెనే మహాలక్ష్మి అని చెప్తూ ఈయం సీత అన్నారు. తర్వాత దేవతల యొక్క కార్యసిద్ధి కోసం అవతరించినటువంటి నీ అవతారాన్ని సఫలీకృతం చేయాలి అంటే నీకు ఈమె తోడుండాలి. ఎవరు తోడుండాలి? సీతాదేవి తోడుండాలి. కాబట్టి ఆ తోడుండేది ఈమెనే, ఈయం సీత అని 10 రకాల అర్థాలు. ఒక పదానికి 10 రకాల అర్థాలు ఇచ్చారు ఆ స్వామివారు. తర్వాత మమ సుత అన్నారు, నా కుమార్తె అన్నారు. దీంట్లో ఏమిటి ఒక విశేషం చూద్దాం. అంటే పవిత్రమైనటువంటి సీతాదేవి గురించి ఏ సంసర్గ దోషం లేకుండా ఉన్నటువంటి ఈమె అని చెప్తూ మమ సుత అని అంటున్నాడు. నేను విదేహుడైనటువంటి జనకుణ్ణి కాబట్టి నా యొక్క కుమార్తె అన్నాడు. అంటే ఏంటి అర్థం? యాజ్ఞవల్క మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు, వేదాంతం నేర్చుకున్నాడు, ఎంతో గొప్పవాడు. అక్కడ ఉండే బ్రాహ్మణులందరూ కూడా ఏంటో యాజ్ఞవల్క మహర్షి ఈ జనక చక్రవర్తి వచ్చే వరకు కూడా పాఠం మొదలుపెట్టాడు. మేము బ్రాహ్మణులు ఇంతమంది ఉన్నా కూడా ఆయన క్షత్రియుడు, ఆయన వస్తే కానీ మొదలుపెట్టట్లేదు ఈ పాఠం అని కొద్దిగా వాళ్ళకి అసూయ ఉంది. దీన్ని గమనించిన యాజ్ఞవల్క మహర్షి ఒక రోజున ఒక చిన్న సన్నివేశం క్రియేట్ చేశాడు. వీళ్ళందరికీ వేదాంత పాఠం నడుస్తూ ఉండగా అక్కడ మిథిలా నగరం అగ్నితో తగలబడిపోతున్నట్టుగా ఒక సన్నివేశం సృష్టించాడు. మిథిలా నగరం తగలబడిపోతుంది అని అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా లేచి, అయ్యో మా సూక్ష్మవాలు, మా దోతులు, మా పంచలు అని వీళ్ళు మొత్తం పరిగెత్తారు తప్ప జనకుడు మాత్రం పరిగెత్తలేదు, అక్కడే కూర్చున్నాడు. అంటే ఏమిటి? ఏదైనా కానివ్వండి, అంటే దేహం మీద ఏమాత్రం కూడా స్పృహ లేనటువంటి వాడు కాబట్టి విదేహుడు, కాబట్టి వైదేహి అని సీతాదేవికి పేరు. అటువంటి నా కుమార్తె అని చెప్తున్నాడు మమసుత అని. తర్వాత మొదటి శ్లోకంలో ముందు శ్లోకంలో రాఘవ అని సంబోధించడం ద్వారా ఈ జ్ఞానయోగం యొక్క సంబంధం చెప్పబడింది. ఇక్కడ జనకుడి విషయంలో కర్మయోగం చెప్పబడింది కాబట్టి కర్మయోగ నిష్ఠుడైనటువంటి జనక చక్రవర్తి నా యొక్క కుమార్తె అని చెప్తున్నాడు మమసుత అని 2వ అర్థం. ఇక 3వది, నాయన రామ నువ్వు క్షత్రియుడు, నువ్వు విల్లు మాత్రమే పంచగలవు,
కానీ నేను రాజర్షి, రాజుగా ఉండి కూడా ఋషి లాంటి జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి నేను విలును వంచగలను, శాపాన్ని కూడా ఇవ్వగలను కదా. నేను విలును వంచగలను, శాపాన్ని కూడా ఇవ్వగలను. కాబట్టి నా యందు గౌరవం ఉంచి నువ్వు నా కుమార్తెను స్వీకరించాలని కొద్దిగా గర్వంగా చెప్పినట్టుగా ఇక్కడ ఒక భావన. తర్వాత అంటే చాపశక్తి, శాపశక్తి రెండు నాలో ఉన్నాయి, నీకు మాత్రం కేవలం చాపశక్తి మాత్రమే ఉంది అని చెప్పడం అనమాట. అందుకని మమ సుత, నా కుమార్తెను స్వీకరించు. తర్వాత 4వది, లోకంలో కూతురు తండ్రి యొక్క ఆందోళనకి కారణం అని చెప్తారు. ఎందుకంటే వివేకవంతమైన అల్లుడు ఉంటే మాత్రం మామగారిని గౌరవిస్తాడు. కానీ బాగా డబ్బుండి గర్వం ఉన్నటువంటి అల్లుడు అయితే మామగారిని తృణప్రాయంగా తీసి పక్కన పడేస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇటువంటి వృద్ధాప్యంలో నాకే భయం లేకుండా చక్కటి వరుడు దొరికాడు కాబట్టి ఓ రామ, ఇటువంటి నా కుమార్తెను స్వీకరించు అని 4వ అర్థం. అటుపైన సీతాదేవి అయోనిజ గర్భజన్మ లేకుండా పుట్టినప్పటికీ నేను ఆమెని పొంచి పోషించాను కాబట్టి జన్మనిచ్చిన తండ్రి కాకపోయినా పోషకుడిగా నా యొక్క తండ్రి సంబంధం ఉందయా, కాబట్టి మమ సుత అని అన్నారు. తర్వాత వివాహానికైనా వివాదానికైనా సమవుజ్జి ఉండాలి, అంటే కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. కాబట్టి అయోధ్యాపతులైనటువంటి మీకు మిథులాపతులైనటువంటి మా యొక్క కుమార్తె మీకు తగిందే రామ, కాబట్టి మమ సుత అన్నాడు. తర్వాత రామ, మీరు సూర్యవంశస్థులు కదా, మరి మేము సూర్యవంశస్థులం కాదు కాబట్టి ఎలా ఎవరు వివాహం చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారేమో, మీరు అట్లా ఏం ఆలోచించకండి. మా యొక్క ఆచార్యులు యాజ్ఞవల్క్య మహర్షి వారు సూర్యవంశానికి చెందినవాడు కాబట్టి ఆచార్యుడు అనేవాడు తండ్రి కన్నా గొప్పవాడు కాబట్టి ఆ సంబంధం చేత మేము కూడా సూర్యవంశం వాళ్ళమే కాబట్టి మమ సుత అని ఇక్కడ పెడతాం. తర్వాత ఎవరికైనా ఒక బ్రహ్మ విద్య వచ్చినా, ఒక రాజ్యం లభించినా, లేదా తమ యొక్క ప్రతిభకు పురస్కారం అందినా ఆ పొందే ఆనందం కన్నా యోగ్యమైనటువంటి వరుడు పొందితే, వరుణ్ణి తమ కుమార్తెకు అందివ్వగలిగితే ఆ తండ్రికి చాలా ఆనందంగా ఉంటుందట. కాబట్టి ఇటువంటి సీతారత్నాన్ని, కన్యకారత్నాన్ని నీలాంటి వాడికి ఇస్తున్నాను కాబట్టి నా అంతటి అదృష్టవంతుడికి లేడు కాబట్టి నా కుమార్తె మమ సుత అని ఇంకొకటి. చూడండి, బోరుగా ఉందా? అర్థమవుతుందా? పర్వాలేదా? సరే. తర్వాత ఉపనిషత్తులు చెప్తున్నాయి, పరమాత్మ ధ్యానంలో ఏ కొద్దిపాటి విలంబం ఏర్పడినా కూడా దొంగలంతా వచ్చి సొత్తును దోచుకొని పోతే ఎంత గిలగిలా తన్నుకొని ఏడుస్తామో అంతగా ఏడుస్తారట భగవద్భక్తులు. ఎన్ ముహూర్తం క్షణం వాపి వాసుదేవో న చింత్యతే సా హాని తన్మహచ్చిద్రం సా భ్రాంతి చాచ విక్రియ అని చెప్పినట్టుగా నిజమైన భక్తులని అగ్ని మధ్యలో ఉంచినా కూడా తట్టుకోగలరేమో కానీ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని దూరం చేస్తే మాత్రం సర్వ సంపదను కోల్పోయిన వాళ్ళలాగా ఏడుస్తూ ఉంటారట. ఆ నిరంతరం ధ్యానంలో ఉండే నేను మీకు ఎలాంటి వరుణ్ణి ఇవ్వాలి, ఎలాంటి వరుణ్ణి ఇవ్వాలి అని ఇంతకాలం చాలా డిస్టర్బ్గా ధ్యానంలో ఉన్నాను. రామ, ఇప్పుడు నాకు నువ్వు లభించావు కాబట్టి నాకు ఆ కొరత లేదు కాబట్టి అటువంటి నా కుమార్తెను స్వీకరించు మమ సుత అని చెప్పారు. అటుపైన శివధనస్సును ఎవరు ఎత్తలేకపోయారు, అటువంటి శివధనస్సును ఎక్కుపెట్టి భంగం చేశావు రామ, తద్వారా నీ కీర్తి లోకమంతా వ్యాపించింది కదా. మరి నీ కీర్తి లోకమంతా వ్యాపించడానికి నేను కూడా కారణమే కదా, మా ఇంట్లో ధనస్సు ఉండడం వల్లే కదా మీరు వచ్చి ఎక్కుపెట్టింది. కాబట్టి రామ, ఉపకారానికి ప్రత్యుపకారం చేసేటువంటి కృతజ్ఞత నీలో ఉంది కదా. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. కాబట్టి నేను చేసినటువంటి ఆ చిన్న ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని నా కుమార్తెను స్వీకరించు మమ సుత, నా కుమార్తెను స్వీకరించు అని చెప్పాడు. ఇలా ఈ పదానికి కూడా 10 రకాల అర్థాలను సాధించారు కపిస్తలం స్వామివారు. అటుపైన సహధర్మచరీతవా, ఏమో రాముడిలా మనసులో అనుకుంటున్నాడేమో, నేను ఈమెను వివాహం చేసుకుంటున్నాను కానీ మరి మా భోగపత్ని మాత్రమే అయి ఉంటుందేమో, మళ్ళీ ధర్మపత్ని ఇంకొకరిని చూసుకోవాలా అని అనుకుంటావేమో. అంటే క్షత్రియులకు బహుభార్యతత్వం ఉంటుంది, వాళ్ళు ఎంతమందిని వివాహం చేసుకోవచ్చు. ఎంతమందిని వివాహం చేసుకున్నా అందరూ భోగపత్నులే, ధర్మపత్ని మాత్రం ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు. దశరథ చక్రవర్తికి 353 మంది భార్యలు, అందులో 3 మాత్రమే ధర్మపత్నులు, సింహాసనం మీద కూర్చోడానికి అధికారం, మిగతా 350 మంది భోగపత్నులు. అయితే ఇప్పుడు జనకుడు అంటున్నాడు, నువ్వు ఈమెను వివాహం చేసుకుంటున్నావు కాబట్టి కేవలం ఈమె భోగపత్ని అని అనుకోకు రామ,
ఈమె నీకు ధర్మపత్ని కూడా అని గమనించుకో అని ఒక అర్థం. తర్వాత సహధర్మం అంటే ధర్మాన్ని కలిసి ఆచరించటం. చూడండి, రామ నీ అవతారమే ఆశ్రితులను రక్షించడానికి వచ్చింది. నువ్వేమన్నావయ్యా? మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన దోషో యజ్ఞపి తస్య స్యాత్ సతామేతద్ అర్హితం. వాడు మిత్రుడిగా కాదు, మిత్రుడి వేషంలో వచ్చినా చాలు నేను వాడిని రక్షిస్తానన్నాడు. కానీ సీతాదేవి పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణమార్యడ నగశ్చిన్న అపరాధ్యతి. తప్పు చేయని వాడు ఎవడలేడా? పాపాత్ముడైనా సరే, చివరికి చంపదగిన వాడైనా సరే వాడిపైన కరుణ చూపించాల్సిందే. ఇంకా ఈ వేషం వేసుకొని రావటాలు, మిత్రుడు అనటాలు, రామా నీ వాడిని అనటాలు ఇవన్నీ ఏమీ లేవు. ఎలా ఉన్నా సరే నేను కరుణిస్తాను అని చెప్పింది. కాబట్టి ఆశ్రిత రక్షణలో నీకు సహధర్మ చరితవా. అందుకనే భగవద్ రామానుజులు లక్ష్మీ గజ్జంలో ఓం భగవన్నారాయణ అభివతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీల జన్మధికాదయ అనురూప నీ యొక్క ధర్మానికి అనురూపంగా ఉంటుందండి అని చెప్పారు. సహధర్మ చరితవా. తర్వాత ఇక్కడ ధర్మ అంటే కార్ముకము, ధనస్సు అని అర్థం ఉంది. ఆ అర్థంలో చూసుకుంటే యుద్ధ సమయంలో క్షత్రియ ధర్మాన్ని అవసరమైనప్పుడల్లా నీవు గుర్తు చేసేటువంటి ధర్మపత్ని అయ్యా అని మూడో అర్థం. ధర్మం అంటే యజ్ఞం, శరణాగత రక్షణ అని అర్థం. రాముని అవతారమే ఎందుకు వచ్చింది. కాబట్టి నిన్న చెప్పుకున్నట్టుగా దండకారణ్యంలో ఋషులు అయ్యా కాపాడండి అన్నప్పుడు సీతాదేవి మనకెందుకండి ఇవన్నీ, వాళ్ళకి ఏదో బోర్డులు ఉంటాయి, మనం ఏదో వనవాసం చూసుకొని ఆ ఆన్సైట్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, ఈ గొడవలు మనకి ఎందుకు అని అన్నప్పుడు లేదు అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాను, దాని నుంచి నేను తప్పను, అవసరమైతే నిన్ను వదిలేస్తే. ఇక్కడ చమత్కారాన్ని అర్థం ఉంది. అంటే నా ప్రాణమైనా వదిలేస్తాడన్నాడు రాముడు. మాట కోసం ప్రాణాన్ని వదిలేస్తానన్నాడు. సీతాదేవి కొంచెం ఇట్లుగా చూసింది, అంటే మీ ప్రాణం కన్నా నా ప్రాణం ఎక్కువ కదా, నా సంగతి ఏంటి అంటే నిన్ను కూడా వదిలేస్తానన్నాడు. నన్ను కూడా వదిలేస్తారా? మరి నాకన్నా లక్ష్మణుడు మీకు ఇంకా ప్రీతి కదా, లక్ష్మణుడు కూడా వదిలేస్తానన్నాడు కదా. ఇచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవడం తీరుతాను. బ్రాహ్మణేభ్యో విశేషత, విశేషించి మునులకు బ్రాహ్మణులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే తీరుతాను అని చెప్పాడు. సకలాభీష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని ఎక్కువసార్లు చదువుకుంటే మన అభీష్టం నెరవేరుతాయి అని చెప్తారు ఆ శ్లోకాన్ని. కాబట్టి ఆ సందర్భంలో రాముడి యొక్క ఆశ్రిత ధర్మాన్ని చాలా పటిష్టం చేసింది సీతాదేవి. కాబట్టి సహధర్మ చరీతవా. ధర్మం అంటే ఇంకొక అర్థం నిషిద్ధమైనటువంటి కర్మలని విడిచిపెట్టడం అని అర్థం. రాముడు పరస్త్రీలను చూడడు, పరస్త్రీలతోనే సంభాషించడం కూడా సంభాషించడు. కాబట్టి సీతాదేవి కూడా అటువంటి ధర్మాన్ని ఆచరించిందే. కాబట్టి రావణాసురుడు ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత సంపదని ఐశ్వర్యాన్ని చూపించినా ఇవన్నీ గడ్డపెరగతో సమానం చెప్తూ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. ఓ రావణ, సూర్యుడి నుంచి సూర్యకాంతిని ఎట్లా విడదీయలేవో అలా నన్ను రాముడిని విడదీయలేవు. పిల్లలోకొచ్చార స్వామి ఇంకొక మాట ముందుకు వెళ్ళి మణత్తయం పుష్పయుంబోలే అన్నారు. అంటే పుష్పం నుంచి పరిమళాన్ని ఎట్లా విడదీయలేమో అట్లా నన్ను రాముడిని విడదీయలేవు అని చెప్పారు. తర్వాత ఇక్కడ సహ అంటే సమృద్ధి, సహధర్మ చరిత్ర సమృద్ధి ఐశ్వర్యం అనే అర్థంలో తీసుకుంటే కరుణ, శరణాగత వాత్సల్యం ఇటువంటి సమృద్ధిని జీవాత్మను కలుగజేసి పరమాత్మ యందు ప్రీతిని కలుగజేసి నీ యొక్క పాదాలను శరణు వేడేటట్లుగా చేసేది మహాలక్ష్మి అమ్మవారు, పురుషకార స్వరూపిణి. అటువంటి సీతాదేవి ఈమె. కాబట్టి నీకు సహధర్మ చరితవా అన్నాడు. అటుపైన లోకల్లో చాలామంది స్త్రీలు భర్త సుఖంగా ఉన్నప్పుడు, చాలా డబ్బు హోదా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారయ్యా, కానీ కొంచెం కష్టకాలం వస్తే మాత్రం విడిచిపెడతారు. సీతాదేవి మాత్రం అట్లా కాదు. సీతాదేవి అట్లా కాదు, కష్టకాలంలో కూడా నీకు తోడుంటుంది అని ముందే భావించి మనసులో భావించి చెప్తున్నట్టుగా సహధర్మ చరితవా కదండి. అరణ్యవాసంలో వచ్చినప్పుడు యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రగస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటగా. రామ, నేను కూడా నీతో వస్తాను, నేను ముందు వెళుతూ ఆ దారిలో ఆ ముళ్ళు ఏవైనా ఉంటే తీసుకుంటూ వెళతాను, మీరు చక్కగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి నేను వస్తాను అని బయలుదేరింది. కాబట్టి రామ, కేవలం సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటుంది, కష్టకాలంలో నిన్ను విడిచిపెడుతుంది అని మాత్రం నువ్వు దయచేసి అనుకోకు. ఎటువంటి సమయంలో అయినా నీతోనే ఉంటుంది అని చెప్పడం సహధర్మ చరితవా.
ఇక్కడ సహధర్మ చరితవ అన్న పదానికి ముందు ఆ అధ్యాహారం చేసుకుంటే అసహధర్మ చరితవ అని వస్తుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే నీకు సేవ చేయడంలో ఇంకొక సేవకురాలు లేదా సహాయకురాలు అవసరం లేదు, తానే స్వయంగా సేవ చేస్తుంది రామా అని చెప్పడం అర్థం. కొంతమందికి ఇళ్లలో బాగా డబ్బు ఎక్కువై పని మనుషులు ఉంటారు. బాగా అలసిపోయి ఇంటికి భర్త వచ్చినప్పుడు కాఫీ అని అడిగితే ఆ పని మనిషితో ఇప్పిస్తారు. అప్పుడు అనురాగం ఉంటుందా అండి? అనురాగం భార్య పైన ఉంటుందా? పని మనిషి మీద ఉంటుంది. అట్లా కాకుండా సీతాదేవి నీకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరినో పెట్టి నీకు సేవలు చేయించరు, తానే స్వయంగా చేస్తున్నాయా సేవలు రామా అని ఇక్కడ అందమైన అర్థాన్ని కవి హృదయాన్ని మనకు కల్పించారు. అందమైన ప్రతీక్ష చేయినా ఈమెను స్వీకరించు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఈమె అందగత్తే సద్గుణ సంపన్నురా అయినప్పటికీ కూడా ఈయనకు చేపట్టాలని ఉంది, కానీ అనుమతి కావాలి కదా. అనుమతి లేకుండా ఎట్లా తీసుకుంటాం అనుకుంటున్నావేమో. అయ్యా ఈమెను స్వీకరించు, నేను ఈమెను ఇస్తున్నాను అనలేదు, నీ సొత్తేనయ్యా. ఏమండి, స్త్రీప్రాయం ఇతర సర్వం ఉంటుంది విష్ణు పురాణం. ఈ జీవాత్మలన్నీ కూడా స్త్రీప్రాయములే, పురుషోత్తముడు ఒకటే శ్రీమన్నారాయణుడే, మనందరం కూడా ఆయన భార్యలమే. కాబట్టి నీ సొత్తు నీకు ఇస్తున్నానయ్యా, నేను కొత్తగా ఇచ్చేది లేదు, నేను ఇస్తున్నానని కాకుండా నువ్వు స్వీకరించు రామా అనడంలో స్వారస్యం. లేదా ఇంత అపూర్వమైనటువంటి కన్యను కేవలం ఒక పురాతనమైన ధనస్సును విరిచిన ప్రతిఫలంగా ఎలా స్వీకరించాలి? ఈమె యొక్క అందమే చాలు కదా నాకు, మరి ఇంకా ఇవి కూడా కావాలా అంటే లేదు, ఆమెను చూసినటువంటి ఆనందంతో మాత్రమే నువ్వు తృప్తి పడవద్దు, ఈమెను స్వీకరించురామా అన్నట్లుగా ప్రతిష్ఠ చేయనా అంటున్నారు. తర్వాత నీవు శివధనస్సును విరిచి కీర్తిని పొందావు, ఆ కీర్తితో పాటు ఈ కన్యారత్నాన్ని కూడా తీసుకొని ఆయన అని చెప్తూ సీతాదేవి కూడా కీర్తితో ఆ ధనస్సు కన్నా ఇంకెక్కువ కీర్తితో సమానం కలిగింది కాబట్టి ఆ కీర్తిని కూడా నువ్వు స్వీకరించాలి అని చెప్పాడు. కీర్తిని విడిచిపెట్టడం లాంటిది అని ముందు చెప్పబోతాడు. అంటే ధనుర్భంగం ద్వారా నీ కీర్తి వచ్చింది అనుకుంటున్నావు, ఆ కీర్తితో పాటు సీతాదేవిని కూడా నువ్వు స్వీకరించి ఇంకా కీర్తి విడబడింపజేసుకోరామా అని. అలాగే విశ్వామిత్ర మహర్షి వత్సరామ ఈ ధనుస్సును చూడు అన్నాడు. నీ యొక్క ఆచార్య ఆజ్ఞగా ధనస్సును ఎట్లా విరచడానికి శిరస వహించావో ఇలాగే ఆ సీతాదేవిని కూడా స్వీకరించడానికి సమ్మతించు రామా. తర్వాత దేవతలందరూ కూడా విష్ణుతో ప్రార్థించారు, లోకాల హితం కోసం దశరథ కుమారుడిగా నువ్వు వచ్చావు కాబట్టి నీ యొక్క కార్యం పూర్తి కావాలి అంటే ఈమెను వివాహం చేసుకుంటే మాత్రమే నీ కార్యం పూర్తవుతుంది, కాబట్టి ఓ రామ ఈమెను స్వీకరించు అని పడతారు. తర్వాత పూర్వం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని ఎలాగైతే భార్యగా పొందావో అలాగే లక్ష్మీ అవతారమైనటువంటి ఈ సీతాదేవిని కూడా స్వీకరించు, ప్రతిష్ఠ చేయనా అని పడతారు. తర్వాత యోగులు కూడా అన్వేషించేటువంటి పరమాత్మ నీవు యోగి హృద్యానగమ్యం, కాబట్టి అటువంటి వాడివి, అటువంటి చాలా సామాన్యమైనటువంటి నా ఇంటికి వచ్చావు ఓ రామ, కాబట్టి నీ సొత్తును నీకు కానుకగా ఇస్తున్నాను, ఈ సీతాదేవిని నీకు కానుకగా ఇస్తున్నాను అని. ఈ మహా తపస్సులో 2 రత్నాలను సంపాదించానయ్యా. ఒకటి శివధనుస్సు అనే ధనురత్నం, ఇంకొకటి సీత అనే కన్యారత్నం. కాబట్టి ఈ ధనురత్నాన్ని నీవు విరిచి ఆ ధనుస్సుకి పరాభవం కలిగించావు. ఇప్పుడు సీతాదేవిని భార్యగా స్వీకరిస్తున్నావు, కానీ ఆ సీతకు మాత్రం ఏ సమయంలో కూడా నువ్వు పరాభవాన్ని కలిగించకు అని ఇంకో రకంగా అర్థం చెప్తున్నట్టుగా భావించాలి. తర్వాత భగవంతుడు సంపూర్ణుడు, ఆయనకు రాజ్యం అక్కర్లేదు, ధనము అక్కర్లేదు, అవాప్త సమస్త కాముడు అని చెప్తాడు. అటువంటి వాడు నీకు ఏది అవసరం లేదు, కానీ సీతాదేవి లేకుండా ఒక క్షణం కూడా నేను జీవించలేను అని నువ్వు ముందు చెప్తావయ్యా రామ. నా జీవేయం క్షణమపి వినాతాం అసిదే క్షణ, కాబట్టి నువ్వు జీవించుండడానికి ఈ సీతాదేవి కారణం, కాబట్టి ఈ సీతాదేవిని స్వీకరించు అని. తర్వాత నీ అవతారాల్లో నీకు ఇష్టం వచ్చినట్లుగా అనేక మంది భార్యలను స్వీకరించావయ్యా, కానీ ఇక్కడ మాత్రం నా కుమార్తెను మాత్రమే, సీతాదేవిని మాత్రమే భార్యగా స్వీకరించు అని ఇందులో ఇంకొక భద్రంతే అంటే నీకు మంగళం అవుగాక అన్నారు. అంటే మంగళాశాస్త్రపూర్వకంగా చూడడంతోనే మంగళాశాస్త్రపూర్వకంగా రాముడికి మంగళం అవుగాక అని ఒక మాట. కాబట్టి ఈమె కన్యా లక్షణాలతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి వధువు, ఈమెను స్వీకరించడం వల్ల ఓ రామ నీకు మంగళం అవుతుంది అని 2వ అర్థం. తర్వాత ఇంతటి అపురూపమైనటువంటి వధువులను చూసిన తర్వాత
ఎంత దృష్టి కలుగుతుందో అని ఇప్పుడే నేను నీకు దృష్టి తీస్తున్నానయ్యా భద్రంతే అని మంగళాశాసనం చేస్తున్నారు. అటుపైన ఈ శరణాగత రక్షణ సఫలం అవ్వాలి అంటే ఇవి రామభద్రుడు అని పేరు రావాలి అంటే ఇవి పక్కన ఉండాలి. కాబట్టి ఇవన్నీ స్వీకరించు. రామ నీకు భద్రం, నీకు మంగళమవుగా. నేను సర్వేశ్వరుణ్ణి, అసలు నేను రావడమే ఎక్కువ, నేను రాగానే మీరు కన్యాదానం చేయాల్సింది పోయి ఇంక ఇవన్నీ మాట్లాడుతున్నారా అని రాముడు అనుకుంటారేమో అని ఆయన ఈ త్రేతాయుగం ఒక ధర్మంలో కొద్దిగా ఒక్కొక్క యుగంలో కొద్దిగా ధర్మం క్షీణిస్తూ ఉంటుంది. ఏదన్నా అల్పమైనటువంటి తప్పుదాన్ని మన్నించు, నీకు మంగళమవుగాక అని భద్రంతే అని అంటున్నారు. ఇదొక అర్థం. ఇక్కడ స్వరూప సాక్షాత్కారం భద్రంతే అంటే ఆ పరమపురుషుడు యొక్క సాక్షాత్కారం భద్రం అని తెలిసి, స్వామి శ్రద్ధయా దేవో దేవత్వం అస్మృతే, లక్ష్మీదేవితో కూడి ఉన్నప్పుడే ఆయన దేవుడు అనబడతాడు. కాబట్టి ఈమెను స్వీకరించడం ద్వారా నీకు మంగళం అవుతుంది అని ఇంకొకటి. తర్వాత వశిష్ఠుడు కూడా నీకు రామభద్ర అని పేరు పెట్టాడు అంటే పరమ కారుణ్యమూర్తి అయినటువంటి సీతాదేవి ఆ కాకాసుడు తిరిగి వచ్చి వాడే శరణాగతి చేయలేదు, అలసిపోయి కింద పడ్డాడు. ఆ అలసిపోయి కింద పడి కూడా రాముడి వైపు కాళ్ళు అటువైపు తల చేశాడు. అటువంటి వాడిని కూడా ఇటువైపు తిప్పి రామ చూసారా నువ్వు శరణాగతి చేస్తున్నాడు అని చెప్పి నీ చేతి శరణాగతి వాడిని రక్షింపజేసి నీ కీర్తిని ఇరువడింపజేసింది సీతాదేవి అని చెప్పడం వల్ల భద్రంతే నీకు మంగళమవుగాక. సత్యవాక్ పరిపాలనలో మీరు ఉండాలి అంటే ఈ సీతాదేవిని తప్పకుండా మీరు వివాహం చేసుకోవాలి, మీకు మంగళమవుగాక అని చెప్పారు. మంగళం గురించే చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుందేమో. సరే, ఆ పూర్తి దాన్ని ఎప్పుడన్నా మనం అనుభవిద్దాం. కానీ 2 విషయాలు ముఖ్యమైన విషయాలు స్వీకరించి మనం తర్వాత పాణిం గృహ్ణీశ్వ పాణిన అన్నారు. అదే చేతిని మాత్రమే పట్టుకోండి అన్నారు. కొన్ని రసోక్తులు సేవించి శ్లోకాన్ని ముగించుకుందాం. అయ్యా సీతాదేవి సౌందర్యాన్ని చూసి మీకు చెయ్యంతా ముట్టుకోవాలనిపిస్తుందేమో, అది బాగుండదు. ఇక్కడ ప్రస్తుతం చేతిని మాత్రం దీన్ని మాత్రం ముట్టుకోండి చాలు అని అన్నారు. ఆ తర్వాత రామ పాణిం గృహ్ణీశ్వ చేతిని పట్టుకో అంటే ఆ చేతిని పట్టుకున్న తర్వాత సౌందర్యాన్ని మేమంతా చూసి ఆనందించాలి కాబట్టి చేతిని పట్టుకో. అటుపైన ఇంకొక అర్థం, ఆయన ప్రళయ కలహంలో ఎప్పుడన్నా భార్యాభర్తలు వాళ్ళు ప్రియులు మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న కోపం వచ్చినప్పుడు ఈ గోళ్ళతో నీ రక్కే అంటే ఇలా అనేది ఒక సరసంగా ఉంటుందన్నమాట. అది నువ్వు తర్వాత చేయొచ్చు కానీ ఇప్పుడు మాత్రం కేవలం చెయ్యి మాత్రం పట్టుకో అన్నారు కదా. సరి అయిన సమయంలో ఏదైనా ఫంక్షన్కి పట్టుచీర రాలేదనుకోండి, ఆ రక్కడం ఎట్లా ఉంటుందంటే 6 హైవే లాగా ఉంటుంది చేతుల మీద కదా. అలా ఇప్పుడు చేయకు, అది మీరు గిల్లి గజ్జాల తర్వాత చూసుకోండి, ప్రస్తుతం చెయ్యి మాత్రం పట్టుకో అన్నట్టుగా ఉంది కదా. సహధర్మ చరితవా శ్లోకంలో చాలా అర్థం ఉంది. నీకు మంగళమవుగాక, నా కుమార్తెను ఇస్తున్నాను అని అన్నారు. ఆ శ్లోకం అయిపోయింది, పూర్తి కాలేదు కానీ చాలా సమయం పడుతుంది. మధ్యలోనే దాసుడు ఆపేశాడు. చాలా రహస్యమైన అర్థాలు ఉన్నాయి అందులో. ఇలా ఆ శ్లోకం చెప్పిన తర్వాత ఆ పాణిగ్రహణం అయిపోయింది. భగవంతునికి ఎప్పుడు కూడా భగవంతుని కళ్యాణంతో మాత్రమే సంతోషం ఉంది. భాగవతోత్తములను కూడా సత్కరిస్తేనే ఆయనకు పూర్తిగా సంతోషం. కాబట్టి ఆయన కళ్యాణంతో పాటుగా లక్ష్మణస్వామి కళ్యాణం, భరతుడి కళ్యాణం, శత్రుడి కళ్యాణం కూడా అదే వేదిక పైన అయింది. కాబట్టి భగవంతుడికి ఇష్టమైనది ఏమిటి? తనని సేవించడం కన్నా తన భక్తులను సేవించడం చాలా ఇష్టమైనటువంటి ఒక విషయం. అది రామ కళ్యాణ ఘట్టంలో కూడా రాముడు వర్ణించి చెప్పాడు. ఇకపోతే కళ్యాణం అంటే ఏమిటి, వివాహం అంటే కొద్దిగా డిఫరెన్స్. పరమాత్మ విషయంలో మనం కళ్యాణం అంటున్నాం అంటే కళయతి ఇది కళ్యాణ, మంగళములను చేకూర్చినది అని అర్థం. ఈ కళ్యాణాన్ని సేవించడం వల్ల మంగళములు కలుగుతాయి అని అర్థం. వివాహం అంటే విశేషణ వహతి ఇది వివాహ. అప్పటిదాకా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు వివాహం అయిన తర్వాతనే ధర్మ కార్యక్రమాలు చేయడానికి అర్హుడవుతాడు. ఒక హోమం దగ్గర కూర్చొని హవిస్సు ఇవ్వాలన్నా, ఇంకేం చేయాలన్నా పక్కన ధర్మభక్తి ఉండాలి. కాబట్టి వివాహం ఎట్లా చేయాలి, వివాహం అంటే ఏమిటి, ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియో తీసుకోండి, ఈ టాపిక్ని వీడియో తీసుకోండి, మీకు బడికి వస్తుంది. వివాహం ఎట్లా చేయాలి, ఒక రసమైన విషయం. 10 గుణాలు చూసి, అటువైపు ఇటువైపు 10 గుణాలు చూసి 9 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అష్టదిక్కులకు పత్రికను పంపించి 7 అడుగులు వేసి వచ్చిన బంధువులకు షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి పంచభూతాల సాక్షిగా 4 వేదమంత్రాలను చదువుతూ ఉండి 3 ముళ్ళు వేసి 2 మనసులను ఒకటిగా చేసేదే వివాహం. 10 నుంచి 1 దాకా 10 గుణాలు చూడాలి, 9 గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అష్టదిక్కులు 4 దిక్కులు 4 దిక్కులకు పత్రికను పంపాలి,
అలా 7 అడుగులు షడ్రసోపేతమైన భోజనము, పంచభూతాల సాక్షిగా 4 వేదాలు చదువుతూ 3 ముళ్ళు వేస్తూ 2 మనసులను ఒకటిగా చేసేది. అందుకనే కులం గోత్రం ప్రతీదీ ఇంపార్టెంటే. పాత్రని బట్టి దానం చేయండి, గోత్రాన్ని బట్టి పిల్లనివ్వండి అన్నారు. చాలా సంప్రదాయంలో చాలా విషయం ఇది. వాళ్ళ వివాహాలన్నీ కూడా స్టేటస్ను బట్టి జరుగుతున్నాయి, అది కాదు. అటువైపు ఇటువైపు ఎంత గుణాలు ఉన్నాయో చూడండి. ఈ సంపద నశించిపోయే సంపదనే, కానీ కైంకర్య సంపద, భగవత్ సంపద చాలా ఇంపార్టెంట్. అది చూసి మనం వివాహం చేయాలి, ఇది గొప్పది. ఇప్పుడు సీతా వివాహ ఘట్టంలో మనం ఏం తెలుసుకోవాలి అన్నది ఒక 5 నిమిషాలు చెప్పి ప్రవచనాన్ని ముగిస్తాడు దాసుడు. చూడండి, జీవాత్మని పొందాలని పరమాత్మకు ఉంటుంది, అనాదిగా ఉన్న విషయం. పరమాత్మని పొందాలని జీవుడికి ఉంటుంది, కానీ పొందాలి అంటే మధ్యలో ఒక కర్మ అడ్డుపడుతుంది. ఆ కర్మ పోతే కానీ పరమాత్మని పొందలేదు కదా. సీతాదేవి అనే జీవుణ్ణి శ్రీరాముడు అనే పరమాత్మ పొందాలి అన్నా, లేదా సీతాదేవి అనే జీవుడు పరమాత్మనే రాముడిని పొందాలి అన్నా మధ్యలో కర్మ అడ్డం ఉంది. ఆ కర్మ ఏమిటి? ధనుస్సు. ఈ ధనుస్సు అది కర్మతో పోల్చారు. అనేక జన్మల నుంచి వచ్చిన కర్మ. అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచి లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాది అంటుంది వేదం. 1000 కోట్ల జన్మల తర్వాత మనిషి శరీరం వచ్చింది. కాబట్టి ఆ కర్మ ఎప్పుడు పోవాలి? పుణ్యరూపమైన కర్మ అయినా పాపరూపమైన కర్మ అయినా కూడా భగవంతుని పొందడానికి అడ్డే. కాబట్టి ఆ కర్మ పోతే కానీ మనం పరమాత్మ పొందలేము. ఆ కర్మను తీసేవాడు పరమాత్మయే. మరి పరమాత్మయే వచ్చి నేరుగా ఆ దడుర్భంగం చేయొచ్చు కదా అంటే పరమాత్మది చెయ్యడు. ఆచార్య నుంచి ఒక ఆజ్ఞని ఎదురు చూస్తుంటాడు పరమాత్మ. కాబట్టి విశ్వామిత్రుడు అనే ఆచార్య ఆజ్ఞని గైకొని ధనుస్సు అనే కర్మను భంగం చేసి సీతాదేవి అనే జీవాత్మని పరిగ్రహించాడు పరమాత్మ. ఇంత రహస్యం ఇందులో ఉంది. కాబట్టి ఆ కర్మ పోతే కానీ పరమాత్మకు దక్కడు. ఇక్కడ పరమాత్మ శ్రీరాముడు, సీతాదేవి జీవాత్మ, మధ్యలో కర్మ ధనుస్సు అడ్డం. నేరుగా రాముడికి భంగం చేయలేదు, విశ్వామిత్రుడు చెప్తే కానీ చేయలేదు. కాబట్టి ప్రతి వాడి జీవితంలో ఆచార్యుడు అనేవాడు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అందుకనే ఉపదేశరత్నమాలయలో ఈ మాట చెప్తూ, ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையரான குரவை அடைந்தக்கால் மாநிலத்தீர்த்தேனார் கமல తిరుమామగల్ కొడుదన్ తానే వైకుంఠం దరుం. ఆయన నీలో ఎన్ని దోషాలు ఉన్నాయి పక్కన పెట్టు, నువ్వు ఆశ్రయించేటువంటి ఆచార్యులు ఉన్నారే వారి యొక్క ముఖం చూసి పరమాత్మ నీకు వైకుంఠంలో స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చక్కటి ఆచార్యుల్ని ఆశ్రయించడం వరకే మన బాధ్యత అని చెప్పారు. తస్మిన్ రామానుజార్యే గురు ఇది చ పదం భాతి నా అన్యత్ర. రామానుజుల ఎందే ఆచార్య అనే పదం భాషిస్తుంది. వారికి శేషరూపకంగా మన మాంస నేత్రాలతో చూడడానికి వీలుగా ఉన్నటువంటి ఉభయవేదాంత పండితులను కూడా మనం ఆచార్యులుగా స్వీకరిస్తున్నాం. కాబట్టి రామానుజ సంప్రదాయంలో ఉంటే చాలు, మోక్షం గ్యారెంటీ అన్నారు. చివరిగా ఇంత గొప్ప వేదికను ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దంపతులకు కృతజ్ఞత తెలియజేస్తూ, సాధారణంగా ఇక్కడ కూర్చున్న ప్రతివారు కృతజ్ఞత తెలియజేయాలంటే ఒక రకమైన అంశం ఉంది. కానీ దాసుడికి 3-4 రకాలుగా కృతజ్ఞత తెలిపేటువంటి ఒక భాగ్యం. మొదటిది మా అత్తగారి ద్వారా ఒక బంధుత్వం ఉండి వాళ్ళ బంధువులు కావడం. రెండవది శ్రీలంకలో వారు సుందరకాండ పారాయణం చేయడం వరకు మేమందరం కలిసి వెళ్ళి అక్కడ పారాయణం చేయడం. అటుపైన తిరుమంత్ర గోష్ఠి కాలక్షేమం ప్రారంభం చేసినప్పుడు మొదటి గోష్ఠిలో వారు వేయించేసి ఉండడం. అటుపైన తిరుమంత్రాంత సాత్తు తిరుగోష్ఠిలో సేవించడానికి మేమందరం స్థిరంగా పెడితే ఇక్కడి నుంచి ఈ దంపతులు, అలాగే సుమతిమూర్తి గారు, శ్రీనివాసమూర్తి గారి దంపతులు, అలాగే బృంద శ్రీనివాస్ గారి దంపతులు వారందరూ ముందే తిరుగోష్ఠికి వెళ్ళి అసలు మేము ఎక్కడ చేసుకోవాలో మాకు తెలియదు. దేవాలయంలో సాత్తు చేసుకుందాం అనుకున్నాం, కానీ దేవాలయంలో అంత వసతి లేదు. 150 మంది వెళ్ళాం, 4 బస్సులు 4 కార్లలో వెళ్ళాం. అలాంటి సమయంలో నంబిగల్ తిరుమాళిగై తిరుకోశ్వరి నమ్మి తిరుమాళికి వెళ్ళి మీరు మాట్లాడి మాకు అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. ఆ శాస్త్ర ఘనంగా జరిగింది అంటే వీళ్ళ పురుషకాలమే కాదు, మాకేం తెలియదు. ఆ ఊళ్ళో దేవాలయంలో వసతే లేదు, చాలా పెద్ద కార్యక్రమం, 150 మందికి తిరువారాధన. కాబట్టి ఎంత వైభవంగా జరిగింది, అది కూడా వాళ్ళ పురుషకారంతోనే జరిగింది. అలాగే నిన్న వారు చెప్పినట్టుగా జ్ఞాన సరస్వతి కొలువైనటువంటి క్షేత్రంలో అనేక మంది వేద పండితుల సమక్షంలో ఇప్పుడు కంచి గ్రామం కోటకి ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు గణేష్ శర్మ వారు కూడా ఇక్కడ ఉండి వారంతా శ్రీరామాయణం విని వాళ్ళందరూ ఒక మాట అన్నారు. అంటే అప్పుడు దాసుడు అప్పుడు టైం లిమిట్ లేదు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం 3 గంటలు ప్రవచనం అనమాట. ప్రియవాచాన్ పిళ్ళైలో ఉన్నటువంటి రసమైన అర్థాలను విని వాళ్ళు మేము ఇన్ని వేద పాఠశాలలో విన్నాం, కానీ
ఇలాంటి రామాయణం ఎక్కడా వినలేదు అని చాలా చాలా సంతోషించి వారు మధుర భారతి అని బిరుదిచ్చినటువంటి స్థలం ఇది. అనేక రకాలుగా వారి దాసుడు కృతజ్ఞుడిగా ఉన్నాడు. ముఖ్యంగా పెరుమాణుని సేవించడంలో నవగరుడ సేవ, కంచి గరుడ సేవ, దివ్యదేశాలు వెళ్ళటం, వాళ్ళు వెళుతూ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆచార్య మంగళాశాసనం తీసుకుని వెళ్ళటం, వాళ్ళు వెళుతూ 10 మందికి ఇలా ఉండాలి అని చూపించడం. పురం బుండాన భక్తుక్కడ ఎడయ అని మొదటి సూత్రం చెప్తారు ద్వయమంత్రులను. ఇక్కడ అలాంటి వైష్ణవుడితో పాటు సహవాసం తప్పకుండా ఉండాలి అని చెప్పారు. కాబట్టి వారి సంబంధం మనం అపేక్షించదగినది చాలా ముఖ్యం. కామెంట్ చేసేవాళ్ళు చాలా రకాల కామెంట్ చేస్తారండి. వాళ్ళకి ఏముందండి డబలించాలంటే ఏంటి, వారికి పెన్షన్ వస్తుంది, వీరికి శాలరీ వస్తుంది, ఎటైనా పోతారండి, మా పరిస్థితి ఏంటంటారు. ఏమండి, ఇద్దరు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మాత్రం చేత అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారా అండి? మీరే ఆలోచించండి. ఎంతో కొద్దిమంది మాత్రమే చేస్తున్నారు. భాగవత కైంకర్యం, భగవత్ కైంకర్యం, ఆచార్య కైంకర్యంలో ఈడుపాటు అనేది కొద్దిమందికి మాత్రమే వస్తుంది. వాళ్ళని చూసి మనందరం నేర్చుకుందాము అని విన్నవిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక వారు పేరు పేరున దాసవాలు సమర్పిస్తూ ఏ నామాందాసన్ వేద వేదాంత వేద్యాయ మేఘస్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. సీతా కళ్యాణ వివాహ ఘట్టం, వివాహానికి సంబంధించి కన్యా వరైతే రూపం మాతా విత్తం పితాశుతం బాంధవ కులమిత్యంతి దృష్టాన్నమితరే జనా అని పెళ్లి ఒకటే, కానీ అమ్మాయి ఏమో అబ్బాయి రూపం చూస్తుంది. అమ్మాయి తల్లి ఏమో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుందా, మరి అమ్మాయి వెళ్తూ సుఖపడతా చూస్తుంది. తండ్రి ఏమో బాగా చదువుకున్నాడా, వాళ్ళ వంశం పేరు ప్రతిష్టలు ఉన్న వంశమేనా, పాపులరా అని చూస్తారు. బంధువులేమో కులం ఒకటేనని చూస్తారు. అలాగే వచ్చిన వాళ్ళేమో మిగతా మిత్రులు భోజనం బాగుందని చూస్తారు. అంటే పెళ్లిలో ఇన్ని కోణాలు ఉన్నట్టు పెళ్లికి సంబంధించిన ఉపన్యాసం కాబట్టి ఉపన్యాసంలో పెద్దలేమో ప్రమాణబద్ధంగా చెప్తున్నారా లేదని చూస్తారు. కాబట్టి వాళ్లకు తగినట్టుగా ప్రామాణికంగా చెప్పారు. మరి యూత్ కొంచెం మసాలా ఉండాలి కాబట్టి చమత్కారం ఉంటే కానీ కూర్చోండి, లేకపోతే మీరు చేసుకోండి భోజనం టైం వస్తాం యూత్ వెళ్ళిపోకుండా వాళ్ళకు మసాలాతో చెప్పారు. అలాగే ఒక్కటే రామాయణం కాక ఆ రామాయణ రసోక్తి మీద ఆధారంగా వచ్చిన అనేక రామాయణంలోని విషయాలను కూడా చెప్పినారు. కాబట్టి ఒక కదంబ ప్రసాదంలో సాదం ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, అలాగే చింతపండుతో కూడి ఉంటుంది, అన్ని ఉంటాయి. కదంబంలో ఇది లేదనేది ఉండదు. అట్లా ఒక కదంబంగా, ఒక సమాహారంగా, ఒక సముచ్చయంగా అద్భుతంగా గంట పూర్తయింది అనే విషయం తెలియకుండానే మంచి వైభవంగా చెప్పినారు. కాబట్టి అలా ఆబాల గోపాలని చిన్నల్ని పెద్దల్ని అందరినీ ఆకట్టుకోగల రీతిలో సవ్యసాచిగా వారి ఉపన్యాసం ప్రవచనం బాగా సాగింది. ఇది మంగళప్రదంగా థియరీ పూర్తయింది. నెక్స్ట్ ప్రాక్టికల్ గా సీతారామ కళ్యాణం జరుగుతుంది. వారికి సగౌరవంగా మన దేవిక గారు, శ్రీమతి దేవిక గారు, శ్రీమాన్ పర్రాంకుశాచార్య స్వామి గారు వారికి సత్కారాన్ని జరిపిన తర్వాత కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. కళ్యాణ ఘట్టం ప్రారంభమైన తర్వాత అప్పుడు బయలుదేరబోయే మేము ఇప్పుడే సభా అనుమతి అందరి పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలుపుతూ మీ అందరి ఆదరణ, చెప్పేవారు ఒకరే కానీ ఇంతమంది వినేవారి సహకారం లేకపోతే చెప్పేవారి దగ్గర నుంచి ఏమీ రాదు. అందుకొరకు మీ అందరి పెద్దలకు శాస్త్రాంగ ప్రణామాలు సమర్పిస్తూ రవికుమారాచార్య స్వామి వారికి పాద పూజ కార్యక్రమము, అలాగే వారికి సత్కార కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన పరాంకుశాచార్య స్వామి గారికి, దేవిక గారికి మన రవికుమారాచార్య స్వామి గారు గోదా స్తుతి మాలిక అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనం గోదా సంగోష్ఠి అని హైదరాబాద్ లో పెట్టబోతా ఉన్నామే. ఈ గ్రంథం ఇందులో మరింగంటి అప్రదేశకుల వారు అత్యద్భుతంగా కాదు, మరి ఎందుకు అత్యద్భుతంగా అన్నామంటే మీకు తెలుస్తుంది. ఈ గ్రంథం గనక మరింగంటి వారి ఇంటి అందరి దగ్గర ఈ గ్రంథం ఉండాలి. ఆధార్ కార్డు మనకి ఎట్లా బస్ ఎక్కితే మహిళలకు ఉండాలో, మిగతా అందరికీ ఆధార్ కార్డు ఎట్లా అవసరమో మరింగంటి వారికి అవసరమే. అలాగే ధనుర్మాసం ఆచరించే వాళ్ళందరికీ వేదాంత దేశకులతో పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమే. అలాగే ఇంకో నల్లాని చక్రవర్తుల ఇంటి పేరున్న వారందరికీ అవసరమే. అంటే వడగల వారికి ఈ గ్రంథం అవసరం. వేదాంత దేశకుల గోదాసు ఉంది కాబట్టి
నల్లాన్ చక్రవర్తుల ఇంటి పేరున్న వారందరికీ అవసరమే. నల్లాన్ చక్రవర్తుల వారి గోదాస్తా ఉంది కాబట్టి మరింగంటి ఇంటి పేరున్న వారందరికీ అవసరమే. మరింగంటి అప్రదేశ్కుల గోదాస్తా ఉంది కాబట్టి ఇవన్నీ స్తోత్రాలే కాక తాత్పర్యంతో ఉంది. వీటి మీదనే మనం పోటీ పెట్టబోతాం. వీటి గురించి ఒక సంగోష్ఠి హైదరాబాద్ ఉంటుంది. ఈ గ్రంథాన్ని శ్రీరంగ మంగళమణి అనే గ్రంథాన్ని, అలాగే మన ఒక తాళపత్ర గ్రంథ ఆ సపేటికను అంటే ఆ రత్నం పెట్టేటువంటి ఆ రక అది అలాంటి అవన్నీ ముందుగా ఆ దంపతులకు సత్కారం జరిగిన తర్వాత రవికుమారాచార్య స్వామి వారి సత్కారం. ఆఫ్ చేయాలా?